గెస్ట్ ఎవరు వచ్చారంటే 2024 ఏపీ ఎలక్షన్లో జనసేన పార్టీ తరపున పిఠాపురంలో ప్రచారంలో ఒక హాట్ టాపిక్ తార హల్చల్ చేశారు. ఆవిడే యాక్ట్రెస్ చరిష్మా నాయుడు. చరిష్మా నాయుడు గారు హలో బాబీ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మిమ్మల్ని యాక్ట్రెస్ చరిష్మా నాయుడు అనాలా, పొలిటికల్ స్టార్ చరిష్మా నాయుడు అనాలా తెలియట్లేదు. మీ అభిమానంతో ఎలా పిలిచినా పలుకుతాను. అయితే మాకు అభిమానం కాబట్టి మాకు ముందుగా పరిచయం యాక్ట్రెస్ చరిష్మా నాయుడు కాబట్టి అలాగే పిలుస్తాను. చెప్పండి చరిష్మా నాయుడు గారు, ఎలా ఉన్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రాజెక్ట్స్? ప్రస్తుతానికైతే మా టీవీలో పాపే మా జీవన్ జ్యోతి చేస్తున్నాను. జీ తెలుగులో ప్రేమ ఎంత మధురం చేస్తున్నా. ప్రేమ ఎంత మధురం, పర్వాలేదు, రెండు మంచి బిజీగా. మరి పొలిటికల్ ఇది ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు? ఇక నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ఘోరమైన గాఢమైన ప్రేమ అభిమానాలు కాబట్టి నేను రెండు మేనేజ్ చేయగలిగాను. దట్ టైం అంటే ఎలక్షన్స్ టైంలో, ప్రచారం టైంలో ఇక వీళ్ళకి అడిగి డేట్స్ అడిగి అక్కడ మేనేజ్ చేయగలిగాను. కరెక్ట్గా అదే టైంలో మీకు అడ్జస్ట్మెంట్లు బాగా జరిగినాయి. అడ్జస్ట్మెంట్స్ బాగా జరిగాయంటే నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. అంటే ఇండస్ట్రీ మొత్తం ఆల్మోస్ట్ తెలుసు, నేను ఒక పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని అని చెప్పి ఆల్మోస్ట్ ఇండస్ట్రీ మొత్తం తెలుసు. నాకు తెలిసినంత వరకు అయితే నా వీడియోస్ ఎవరైతే చూసుంటారో గత 2019 ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా, సో అందరికీ తెలుసు అన్నమాట. అందుకు సరే ఈమెకి ఒక పిచ్చి కాబట్టి ఆయన కోరిక వెళ్తా అంటుంది కాబట్టి వదిలేద్దాంలా అని వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేశారు, ఇండస్ట్రీ వాళ్ళు కూడా. ఓకే. పిఠాపురంలో ఓ టైంలో చూస్తే మీరే పోటీ చేశారా, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారా అనే ఇది వచ్చేసింది. ఎందుకు అంత అలా వచ్చింది? మీరు అంత అలా ఏం చేశారు మీరు అక్కడ అసలు? అంటే ఏదైనా అన్యాయం అనిపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు ఎట్లనో నేను కూడా అంతే. అన్యాయం అనిపించిందంటే అక్కడ కోపమో తాపమో అక్కడ అడిగి తీరాలి. అక్కడ నుంచి బయటకు వచ్చేస్తే ఆ మ్యాటర్ అక్కడితో ఆగిపోతుంది. సో ఎక్కడిదక్కడే సాల్వ్ చేసుకోవాలి కాబట్టి అక్కడే గట్టిగా అడిగేసి మనల్ని ఎవరినేమోనంటే కడిగేసి బయటకు వచ్చేదాన్ని. సో అలా ఎక్కువ షౌట్ చేసి మాట్లాడడం, అందరికీ ఏమంటారు ఆప్యాయంగా పిలుచుకొని మాట్లాడడం, అందరినీ ప్రేమతో దగ్గర తీసుకొని మాట్లాడడం. ఇప్పుడు ఎట్లా అంటే చాలామంది ప్రచారానికి వెళ్ళినప్పుడు, గడప గడపకి వెళ్ళినప్పుడు కూడా ఎట్లుంటుందమ్మా ఓటేయండి, గాజు గ్లాస్కి ఓటేయండి ఇలా చెప్పుకొని వస్తాం. బట్ నేను అలా కాదు, మనకున్న పథకాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు మంచి చెడులు కనుక్కొని, నాకు అక్కడే టైం వేస్ట్ అయిపోయేది. మనం యాక్చువల్లీ వన్ డే మొత్తం 3000 గడప వరకు తిరుగుతుండే, మార్నింగ్ నుంచి ఈవినింగ్. ఇక్కడ మీరు ఎలాంటి సమస్యలు తెలుసుకున్నారు? పిఠాపురంలో గత ప్రభుత్వంలో చేయలేని పనులు ఏమున్నాయి? అక్కడ ఒక ఏరియాకి వచ్చేసి ఎలాంటి సమస్యలు, వాళ్ళకి ఏం కావాలని కోరుకుంటున్నారు, మీరేం తెలుసుకున్నారు? అంటే వాళ్ళకి మనం చాలా ఇచ్చాము. 5 years పరిపాలన, వాళ్ళ 5 years పరిపాలనలో నేను చాలా చేశాము అని నోటి వాక్యాల ద్వారా విన్నాము, ఛానల్స్ ద్వారా విన్నామే, కానీ అక్కడ చేసింది ఏమీ లేదు. ఎందుకంటే నేను చూశాను కదా, అంటే మనకి 8 o'clock వరకు ఒక పీరియడ్ టైం ఉంటుంది, మనం ఈ టైం వరకే ప్రచారం చేయాలని. ఈవినింగ్ 6 అయిందంటే ఒక ఏరియాలో కూడా స్ట్రీట్ లైట్ లేదు. ఇప్పుడు అంటే ఈ పరిపాలనలో ఏం చేశారు వాళ్ళు? అన్ని ఊరిని, గ్రామాలను వెలిగించాము, అందరి కడుపు నింపాము అన్నారు. చూస్తే కనీసం ఒక స్ట్రీట్ లైట్ లేదు, ఒక డ్రైనేజ్ క్లీన్ లేదు, అండ్ మంచినీళ్ళు తాగడానికి మంచి వాటర్ కూడా అక్కడ అసలు లేదు. తంగిల్లో ఉదయ్ శ్రీనివాస్ గారు ఆ చుట్టుపక్కల ఏరియాలో బావిలు తవ్వించి, ఆ బావిలకి ఏదో బోర్ అది వేపించి దాంట్లోంచి వాటర్ అయినా అందించారు అందరికీ. తంగిల్లో ఉదయ్ శ్రీనివాసరావు గారు, అదే టీ టైం ఎంపీ, కాకినాడ ఎంపీ గారు, ఆయన అందించారే తప్పించి, అంటే మన వాళ్ళకి పదవులు లేవు, కానీ మనం ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో వాళ్ళకి దగ్గరగా ఏమైతే సహకారం అందించగలమో మనం అది సహకారం వాళ్ళకి అందిస్తుండే. ఈయన తంగేల శ్రీనివాసరావు గారు చేసిన ఆ కొన్ని మంచి పనుల ద్వారా వాళ్ళు వాటర్ తాగుతున్నారు తప్పించి, ఆ ఏరియాలో కొన్ని ఏరియాస్లో జల్లూరు అని ఇట్లా చాలా ఏరియాలు నేను తిరిగాను కదా, అట్లీస్ట్ వాటర్ తాగడానికి వాళ్ళకి వాటర్ సదుపాయం కూడా లేదు. ఒక కార్మికులు అంటే మన వ్యవసాయం చేసుకునే వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం వరకు పొలంలో పని చేసుకుని వచ్చి అక్కడ డ్రైనేజ్ పక్కన ఒక పైపు ఉంటే ఆ వాటర్ తాగుతున్నారు. ఆ క్లాత్లు ఇంతవరకు వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు ఇంతవరకు ఎత్తుకొని ఆ డ్రైనేజ్లోంచి వెళ్ళి, నేను కళ్ళారా ఫేస్ చేసిన ప్రాబ్లం ఇది. ఆ చీరలు పైకి లేపుకొని వెళ్ళి అక్కడ డ్రైనేజ్ ఇలా వెళ్తూ ఉంటుంది, అక్కడ పైపు ఉంటుంది, అదే వాటర్ తాగుతున్నారు వాళ్ళు. అండ్ అలానే చాలా ఇయర్స్ నుంచి ఆ డ్రైనేజ్లో అట్లా ఉండిపోయినాయి. ఇంత చెత్త పేరుకుపోయింది. చుట్టుపక్కల అంటే మనం ఒక 200 feet దూరం ఉంటేనే ఆ స్మెల్ ఇలా మనకు వస్తుంది. అలాంటి అక్కడున్న జనాలు ఎలా భరిస్తున్నారు పాపం. అంటే పాత పరిపాలనలో అది చేసాం ఇది చేసామని కాదు,
మెయిన్ రోడ్డు మీద నుంచి కారు వెళ్తారు నీట్గానే, కానీ ఆ గల్లీలు తిరిగితేనే తెలుస్తుంది ఆ వీధులు. అంటే మన తెలంగాణలో గల్లీలు అంటాము, ఆంధ్రాలో వీధులు అంటాము. వీధికి తెలిస్తేనే ఆ వీధుల్లో భరించే వాళ్ళ బాధ మనకి అర్థమవుతుంది. దూరం నుంచి వెళ్ళి నమస్కారం చేసుకొని హాయ్ చెప్పేసి బాయ్ చెప్పేసి వెళ్ళిపోవడం కాదు, ఇంటింటికి వెళ్ళి. అందుకే మన పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి పథకం ఏమైతే పెట్టారు అప్పట్లో ప్రచారం టైంలో, గడప గడప అనేది పెట్టారు. వీధి వీధి అని పెట్టలేదు, గడప గడపకి వెళ్ళి మనం ఎవరైతే ఆర్టిస్టులు అందరం వెళ్ళామో, యాక్టర్స్ కావచ్చు అండ్ బయట వాళ్ళు కావచ్చు, అందరూ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం కనుక్కొని రావాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని నాగబాబు గారికి అండ్ ఆ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం చెప్తే వాళ్ళు ఆ ఏరియాస్కి వెళ్ళి పర్సనల్గా కలిసి అందరితో మాట్లాడడం జరిగేది అప్పట్లో. సో పాత పరిపాలనలో మంచి చేసామని చెప్పుకోవడం కాదు, చేసి చూపించాలన్నది నా అభిప్రాయం. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా చాలా చేసాము మేము, ఎస్టీ ఎస్సీ వాళ్ళకి ముందడుగుండి చేసాము అని జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, చాలా మంది చాలా నోటుతుడిగా మాట్లాడారు. బట్ చూస్తే ఎస్టీ ఎస్సీ వాళ్ళకి అట్లీస్ట్ ఒక ఇటుక రాయి వేసి ఇల్లు లేదు, ఇటుక రాయి వేసి ఒక ఇల్లు కూడా లేదు. ఒక మన ఊర్లలో మన చిన్నప్పుడు ఉంటుండే పూరి గుడిచెలు, తాటాకులు ఇల్లు వేస్తుండే, దాని లోపల ఒక కిరసనాయిలు పెట్టుకొని ఒక బుడ్డి వెలిగించుకుంటున్నారు. అంటే ఇంకా వాళ్ళ బతుకులు చీకట్లోనే ఉండిపోయాయి. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఏం బయట తీసుకురాలేదు. అంటే ఇప్పుడు జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంతో వచ్చింది, పవన్ కళ్యాణ్ అక్కడికి గెలిచారు. మీరు వాళ్ళకి ఏమైతే భరోసా ఇచ్చారు ఎలక్షన్ టైంలో మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు, ఆ సమస్యల మీద ఇప్పుడు ఏమైనా చొరవ చూపించారు? ఇప్పుడు వరకు ఈ 2 నెలలు గడిచింది కదా, ఈ లోపల ఏమైనా నాయకులకు చెప్పడం కానీ వాటి మీద ఏమైనా చొరవ చూపించడం ఏమైనా జరిగిందా? అయితే నేను వెళ్ళిన ఊర్లో ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయి అన్నీ మన నాగబాబు గారి వరకు కానీ లేకపోతే టీమ్ మెంబర్స్ వరకు కానీ తీసుకురావడం జరిగేది కదా. అలానే గొల్లప్రోలు అనే గ్రామంలో ఏబీసీ కాలనీలో వాటర్ ట్యాంక్ ప్రాబ్లం ఉండేది. సో వాళ్ళతో వైసీపీ వాళ్ళతో చాలా గొడవ పడ్డాను నేను. వాళ్ళు ఎలా అంటే వెళ్ళగానే ఇప్పుడు ఒప్పుకుంటూ వచ్చేస్తున్నారు, ఇన్ని రోజులు ఎవరు లేరు, తర్వాత కూడా వస్తారా రారు, ఈ ప్రాబ్లమ్స్ ఇలానే ఉంటాయని చాలా మంది అన్నారు కామెంట్స్ లో. బట్ నాకు ఫస్ట్ టైం నేను వచ్చేసిన తర్వాత ఎలక్షన్ లో గెలిచిన తర్వాత నాకు గుడ్ న్యూస్ అంటే ఏమొచ్చిందంటే వాటర్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది అక్కడ. నేనైతే ఫైట్ చేశాను. వాళ్ళు ఏంటంటే పాపం నైట్ ఏ టైంకి వాటర్ వస్తుంది కూడా తెలియదు, 3-4 డేస్కి వన్స్ వచ్చేదంట. 3-4 డేస్కి వన్స్ అక్కడ వాటర్ వచ్చేది, అది ఏ టైంలో వస్తుంది కూడా తెలియదు. అక్కడ ఉన్న ప్రజలు ఏం చేయాలి, అది ఏ టైంలో వస్తుందని నిద్ర తిల్లు మానుకొని వెయిట్ చేస్తూ ఉండాలి. సో నేను ఆ ఏరియాకి వెళ్ళి ఫైట్ చేసిన తర్వాత ఫస్ట్ నాకు తెలిసింది ఏంటంటే ఆ వాటర్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఈవినింగ్ 4 o'clock అనేది ఒక టైమింగ్ పెట్టుకున్నారు. నేను అక్కడ నాగమణి అక్క అని చెప్పి హ్యాండిక్యాప్డ్ ఉంటారు, జనసేన తరఫు నుంచి పాపం తను తిరిగారు. అయితే తను నన్ను అక్కడ ఆ ఏరియాకి తీసుకెళ్ళి అక్క మా ఏరియా ప్రాబ్లం ఇది చెల్లి అని చెప్పి నాకు చూపించడం జరిగింది. ఆపోజిట్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా పెద్దగా గొడవ చేసిన నేను అక్కడ, మీ 5 సంవత్సరాలు ఉన్న వాళ్ళని ఒక్క మాట అడగలేదు మీరు, ఇప్పుడు మేము ప్రచారంకి వస్తే మమ్మల్ని అడుగుతున్నారు, మా చేతిలో ఏముంది, పదవి లేదు ఏం లేదు, మేము జస్ట్ ప్రచారంకి వస్తున్నాం. అంటే నెక్స్ట్ మన పాలన ఇలా మారబోతుంది, మన భవిష్యత్తులు ఇట్లా మారుతున్నాయి, మన జీవితాలు ఇలా మారుతున్నాయని చెప్పడానికి వెళ్ళాము మేము. అంతేగాని బిఫోర్ మా చేతిలో ఏం పదవులు లేవు, మేమేం చేయలేము అప్పుడు, ఎందుకంటే మన చేతిలో ఇన్కమ్ కూడా ఉండదు అప్పుడు. ఇప్పుడంటే కొన్ని నిధులు వస్తూ ఉంటాయి కాబట్టి మనం ప్రాబ్లమ్ క్లియర్ చేయగలుగుతాం. బిఫోర్ దట్ మనకి ఏం అవకాశాలు ఉన్నాయని చేయగలుగుతాం చెప్పండి. నేను అందుకు వాళ్ళతో ఏం గొడవ పడ్డానంటే, మీ 5 సంవత్సరాల పరిపాలనలో మరి మీ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగేది ఉండే, మీరు ఎక్కడైతే లీడర్స్ ఉంటారో వైసీపీ లీడర్స్ కావచ్చు, ఆ జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళని వెళ్ళి మీరు ముక్కు పట్టుకొని అడిగేది ఉండే, మా ప్రాబ్లం ఇదే అని చెప్పి. మేము ప్రచారంకి వస్తే మమ్మల్ని అడగడం కరెక్ట్ కాదు, అది ఆల్రెడీ పాలనలో ఉన్న వాళ్ళని పరిపాలించే వాళ్ళని అడిగాలి మీరు అని నేను గొడవ పెట్టుకోవడం జరిగింది. సో నేను నాగమణి అక్కడికి రీసెంట్గా కాల్ చేస్తే, అమ్మ మీరు ఫైట్ చేసినందుకు అక్కడ న్యాయం జరిగింది, ఇప్పుడు వాటర్ వస్తున్నాయి, బట్ డే బై డే వాటర్ వస్తాయి కానీ ఈవినింగ్ 4 o'clockకి వస్తుంది, టైమింగ్ ఒకటి మార్చాము. ఇప్పుడు మేము ఆ టైంకి ఇంటి దగ్గర రెడీ ఉంటాము వాటర్కి. బిఫోర్ దట్ మాకు ఆ ప్రాబ్లం చాలా ఉంది, ఇప్పుడు క్లియర్ అయింది మీరు వచ్చి ఫైట్ చేసిన తర్వాత అని నాకు మంచి కృతజ్ఞతలు తెలియజేశారు వాళ్ళు. నాకు చాలా హ్యాపీ అనిపించింది, నేను వెళ్ళిన ఊర్లలో ఇది ఒకటి మంచి పని జరిగింది అని. మీరు వెళ్ళారు కదా, అక్కడ చాలామంది ఆర్టిస్టులు కానీ లేడీ ఆర్టిస్టులు కానీ ఇంకా పర్సనల్గా మాట్లాడడం జరిగింది. కొంతమంది వైసీపీని యాంకర్ శ్యామల గారు కూడా కొన్ని కామెంట్స్ చేశారు ఆర్టిస్టుల మీద. మీరు దాని మీద ఏమంటారు? నేనేమంటానంటే, అంటే ఆర్టిస్టులు అందరికీ ఒకలాగా వస్తాయి కామెంట్స్. చరిష్మా నాయుడు అనే ఒక అమ్మాయికి వేరేలా వస్తుండే కామెంట్స్. ఎట్లంటే చరిష్మా నాయుడు అనే ఒక అమ్మాయి నైట్ పూట పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి పొద్దున్న పూట ప్రచారం చేయడానికి వెళ్తుంది, వీళ్ళందరూ అలానే వెళ్తున్నారు.
అని అవినాష్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ అదే రీసెంట్గా జరిగిన అవినాష్ రెడ్డి అని ఉన్నారు కదా, తను కావచ్చు, ఇంకా అలానే ఇక్కడ యుఎస్ నుంచి ఒక ఎవరో హర్షారెడ్డి సంథింగ్, వాడి పేరు కూడా నాకు క్లారిటీ లేదు, వాడుకడు, వీళ్ళందరూ కామెంట్ చేయడం జరిగింది. నేను వాళ్ళకి కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. సేమ్ అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నైట్ వెళ్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, పొద్దున్న వెళ్ళి ప్రచారం చేస్తున్నారు అండ్ సపోర్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, కానీ నేను కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో తర్వాత మళ్ళీ నాకేం అనలేదు వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు మనల్ని వాళ్ళకి వెళ్ళకుండా ఉంటే మనం వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం మనకి లేదు. ఎవరు వాళ్ళు అసలు, వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడితే మనకేం అవసరం, బిఫోర్ దట్ వాళ్ళు మనం తెలీదు. సో ఇప్పుడు మనం ఏం జరుగుతుందో ఏం తెలియదు, మనం ఏ పని మీద వెళ్ళామో వాళ్ళు మనం ఏ పని మీద వెళ్ళామో తెలియదు, ఎవరికి అభిమానులుగా వెళ్ళామో తెలియదు, ఎవరికి సేవ చేసుకోవడానికి వెళ్ళామో తెలియదు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడేవారు. సో నేనేమంటానంటే నువ్వు తెలుసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు మనసుగా ఒక బుద్ధునేవాడివి, నోటికి అన్నం తినేవాడు ఎవడైనా సరే ఒక కామెంట్ బ్యాడ్ కామెంట్ చేస్తున్నాడు అంటే, ఒక అమ్మాయిని కామెంట్ చేస్తున్నాడు అని, అమ్మాయిని కదా అబ్బాయిలుగా చాలా మంది కష్టపడ్డారు. సరే అమ్మాయిలు నైట్ పూట పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు, ఓకే, నైట్ పూట పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి పొద్దున్న ప్రచారంకి వెళ్ళారు అమ్మాయిలు. మరి అలానే అబ్బాయిల యాక్టర్స్ కూడా వచ్చారు అంటే, అబ్బాయిల యాక్టర్స్ వీళ్ళ అమ్మాయిల దగ్గరికి వెళ్ళారా నైట్ పూట? ఏం మాట్లాడతారు వాళ్ళు, అసలు నోటికి వచ్చినట్టు మాట్లాడారు. బట్ ఏంటంటే మనకంటూ ఒక టైం వస్తుంది, మనకంటూ ఒక పీరియడ్ ఏంటో ఒక టైం ఉంటుంది, ఆ రోజు కోసం వెయిట్ చేయాలి మనం. పడితే మనం ఏం తప్పు కాదు, కుక్కలు అనేవి మురుగుతూ ఉంటాయి, ఆ కుక్కలు ఈ కుక్కలు కొన్ని, కాబట్టి మనం ఓపిక పట్టాలి అనుకున్నాను. ఓపిక పట్టాము, మనకంటే ఒక రోజు వచ్చింది, మనం గెలిచాము, మనం ముందడుగు వేసాం, కాబట్టి ఇప్పుడు ఆ కుక్కలన్నీ నోరు మూసుకొని కూర్చున్నాయి. లేకపోతే ఎలా చెలరేగిపోతుంది. ఆ శీతాకాలంలో పళ్ళు దురదలు వస్తాయంట కుక్కలకి, అలాంటి శీతాకాలం కుక్కలే ఈ కుక్కలు అన్నమాట. శ్యామల గారు కూడా కొంతమంది ఆర్టిస్టుల మీద కామెంట్ చేసి, శ్యామల కూడా ఒక ఆర్టిస్ట్ ఒక యాక్ట్రెస్ అన్నది మర్చిపోయింది. నేనేమంటానంటే తను కూడా ఇండస్ట్రీలోనే బతుకుతుంది, ఇండస్ట్రీ ఫుడ్డే తింటుంది. ఆ ఇండస్ట్రీలో బతికే వాళ్ళమే మన యాక్టర్స్ అందరం. మనకి ఇండస్ట్రీ తప్పించి వేరే పనులు తెలీదు. కొంతమందికి ఈ మధ్యకాలంలో ఈ డిజైనింగ్ అని అది ఏదో ఒకటి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని చేసుకుంటున్నారు. బట్ యూట్యూబ్ ఛానల్ లేనప్పుడు, ఈ సోషల్ మీడియా అంతా లేనప్పుడు మనకి ఫుడ్ పెట్టేది ఇండస్ట్రీ మాత్రమే. యాక్టర్స్ అందరికి మనకి ఈ పని తప్పించి వేరే పని చేయలేం మనం, మనకి ఈ పనికి అలవాటు అయిపోయాం. అలాంటి ఒక పనికి అలవాటు అయినామనే యాక్టర్స్ శ్యామల. ఆ శ్యామల కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు, ఎందుకంటే తనకిచ్చే ప్యాకేజ్ అలాంటిది కాబట్టి తను మాట్లాడగలిగింది. మనకు ప్యాకేజీలు లేవు కాబట్టి మనము సహాయం చేయడానికి మాత్రం వెళ్ళాం కాబట్టి మనం వాళ్ళగా దురుసుగా మాట్లాడలేదు, అంతే. మీకు ముందు ఎప్పుడైనా పరిచయం శ్యామల గారు? శ్యామల పరిచయం ఉంది నాకు, ఎందుకంటే నేను ఛాలెంజ్ గేమ్ షో అని చెప్పి జాజ్మెంట్లో చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా మా ఇంటి మహాలక్ష్మి తను యాంకర్గా చేసేటప్పుడు ఆ గేమ్ షో కూడా పాల్గొనడం జరిగింది. అండ్ వాళ్ళ హస్బెండ్ కూడా మంచి ఫ్రెండ్ నాకు, అండ్ పర్సనల్గా కూడా ఎక్కడైనా కలిస్తే మంచిగా మాట్లాడతాం, అంతా బాగానే ఉంటుంది. బట్ ఈ ఎలక్షన్స్లోకి ఎప్పుడైతే వచ్చిందో ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది తన మీద. తర్వాత ఎప్పుడైనా కలవడం కానీ ఫోన్లో మాట్లాడుకోవడం ఏమైనా జరిగింది ఈ మధ్యకాలంలో? అసలు చేయలేదు, అవసరం అంతా ఉండదు అన్నమాట. అంటే యాక్టర్స్గా ఆర్టిస్టులుగా కలుసుకున్నప్పుడు హాయ్ బాయ్ చెప్పుకోవడం తప్పించి పర్సనల్గా దూరి మాట్లాడుకున్నంత మనకే అవసరం లేదు, అంత అవసరం లేదు అనిపించింది, అంతే. ప్రజెంట్ టీవీ షోస్ ఏం చేయట్లేదా మీరు? టీవీ షో అంటే మా టీవీలో పాపిమా జీవన్ జ్యోతి చేస్తున్నాను. ఆఫ్టర్ ఎలక్షన్స్ ఒక విధంగా చెప్పాలనుకుంటే నాకు ఆఫర్స్ తగ్గాయి. ప్రచారం తర్వాత ఒక విధంగా చూసుకుంటే ఆఫర్స్ తగ్గాయి నాకు. ఓన్ మూవీసా సీరియల్స్? అంటే మూవీస్ ఫస్ట్ ఎప్పుడు చూడలేదు, ఎక్కువ మూవీస్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా, అంటే నేను ఒక 14 ఏళ్ళ వయసు 13 ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి కూడా సీరియల్స్లోనే చేస్తున్నాను కాబట్టి నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు సీరియల్ ఇండస్ట్రీ నాకు ఫుడ్ పెట్టింది. ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు సీరియల్ ఇండస్ట్రీ నాకు ఫుడ్ పెట్టింది. అదే సీరియల్ ఇండస్ట్రీలో అంటే నేను ఎలక్షన్స్ వల్ల లేకపోతే ప్రచారం వల్ల తగ్గాయి అనుకోలో తెలియలేదు, లేకపోతే ఏం కారణమో తెలియలేదు, కానీ ఇప్పుడైతే ఆపర్చునిటీస్ తగ్గాయి చాలా. ఓకే, అంటే అందుకేనా ఈ యూట్యూబ్ ఛానల్స్లో ఎక్కువగా ఏ ఆర్టిస్టు ప్రచారంకి వెళ్ళిన ఏ ఆర్టిస్టు కూడా ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు, అలాంటిది మీరే అవకాశాలు తగ్గాయని చెప్పి అవకాశాల కోసం ఏమైనా ఇంటర్వ్యూస్ ఇవ్వడం ఇలాగా యూట్యూబ్ ఛానల్స్ ఈ మధ్యకాలం హాట్ టాపిక్గా ఉన్నారు కదా, అదేమన్నా అనుకోవచ్చు? లేదండి, నాకు అది అవసరం లేదు. ఎందుకంటే ఇంటర్వ్యూస్ ఇచ్చుకొని మనకి ఇంటర్వ్యూస్లో ఏం డబ్బులు ఏం రావు కదా. ఇప్పుడు మేము ఇంటర్వ్యూస్ ఇచ్చామంటే మాకు ఇంటర్వ్యూస్ల వల్ల ఏం లాభం లేదు. అలాంటప్పుడు ఇంటర్వ్యూస్ ఇచ్చుకొని ప్రయోజనం ఏముంది? నేను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నానంటే అక్కడ ఉన్న కష్టం నేను కళ్ళారా చూశాను కాబట్టి అది 10 మందికి తెలియాలి కాబట్టి ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను నేను. ఇప్పుడు ఎలా అంటే వచ్చామా ప్రచారం చేసామా కాదు, అక్కడ ప్రాబ్లం వెలుగులోకి తీసుకురావాలి.
వెలుగులోకి తీసుకొస్తేనే కదా అక్కడ ప్రజలు ఎంతమంది ఎలా బాధపడుతున్నారు, వైసీపీ నాయకులు ఎవరికి ఏం న్యాయం చేశారు, ఎవరికి ఏం అన్యాయం చేశారు అన్నది తెలుస్తుంది. సో అలా నేను ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే అక్కడున్న ప్రాబ్లమ్స్ వెలుగులోకి తీసుకురావడానికి, అక్కడున్న ప్రజల బాధను వెలుగులోకి తీసుకురావడానికి మాత్రమే ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను అంతే. ఎలక్షన్ అయిన తర్వాత ఎప్పుడైనా వెళ్ళారా మళ్ళీ పిఠాపురం అయినా? అంటే అమ్మ మీ సమస్య ఇది కదా మీ అని ఏమన్నా క్లియర్ అయిందా అని తెలుసుకోవడానికి కానీ? లేదండి, ఫోన్లోనే తెలుసుకుంటే ఈ ఏబీసీ కాలనీది, గొల్లప్రోలు ఏబీసీ కాలనీది మాత్రం నాకు తెలిసింది. అండ్ ఫోన్స్లోనే కాంటాక్ట్లో ఉన్నాను ఆల్మోస్ట్ అందరితోని. నేరుగా వెళ్ళి అయితే మళ్ళీ వాళ్ళని ఏం నేను టచ్ అవ్వలేదు. అక్కడ ఇన్కేస్ అవకాశం వస్తే మళ్ళీ వెళ్తాను అందరి దగ్గరికి. ఇన్కేస్ అవకాశం వచ్చి నాకమ్మ ఇట్లా ఈ ప్రాబ్లమ్స్ ఇట్లా క్లియర్ అయ్యాయని మీరు రావాలని ఎవరైనా అడిగినా సరే కంపల్సరీ వెళ్తాను నేను. అక్కడ ఎలా ఉండదు మీకు అకామిడేషన్ పరంగా కానీ ఎలా ఉండదు? బాగుండేదా మీకు? అంత కంఫర్ట్గా? చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుండే. అండ్ నాగబాబు గారు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అందరు ఉన్నారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, చిన్న ఆర్టిస్టులు పెద్ద ఆర్టిస్టులు అని చూడకుండా అందరికి ఒకే దగ్గర అకామిడేషన్ ఇచ్చి, అందరికి ఒకేలాగా ప్రేమాభిమానాలు పంచి, అందరినీ పలకరించి, అందరితో మాట్లాడి టైం టు టైం ఫుడ్, మార్నింగ్ నుంచి మనకి ఈవినింగ్ వరకు, నైట్ పడుకునేంత వరకు ఏది కావాలంటే అది, అందరికి ఏది కావాలంటే అది మంచి కడుపు నిండా తిండి పెట్టి ట్రావెలింగ్ టైం టు టైం వచ్చి అంత బాగా వాళ్ళదే చూసుకున్నారు. చాలా బాగా చూసుకున్నారు. దాంట్లో అసలు పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. నాగబాబు గారు కావచ్చు, పద్మమ్మ గారు కూడా అక్కడే ఉన్నారు అన్ని రోజులు. అందరూ అక్కడే ఉండి చాలా బాగా చూసుకున్నారు. నాగబాబు గారు అయితే పాపం మొత్తం వాళ్ళ తమ్ముడికి ఒక భరోసా, ఒక ధైర్యం, నువ్వు స్టేట్ అంతా తిరుగు, నేను పిఠాపురం చూసి నీ గెలుపుకి కృషి చేస్తా అన్న ఒక ధైర్యం ఇచ్చి, ఆయన ఎక్కడెక్కడ తిరిగినా పాపం ఆయన ఇక్కడ కూర్చొని కార్యకర్తలతో మీటింగ్ వేసుకుని, నేను కూడా చూశాను కాబట్టి ఆ హాల్లో ఈవినింగ్ వరకు మీటింగ్లు పెట్టుకుంటూ, కాన్ఫరెన్స్లు పెట్టుకుంటూ, ఎవరెవరు ఎటు వెళ్తున్నారు, ఏం సమస్యలు, ఎలా జరుగుతుందని, అది మామూలు విషయం కదా. అలాంటి అన్నయ్య ఉండాలి అని కోరుకుంటున్నాను చాలా మందికి. అయితే నేనేమంటున్నా అంటే ఈ రోజుల్లో అన్నదమ్ములు అంటే ఆస్తి కొట్లాట్లు, ఇల్లులు కొట్లాట్లు, ఆ కొట్లాట్లు, ఈ కొట్లాట్లు చాలా ఉంటాయి. ఈ రోజుల్లో అన్నదమ్ములు సపోర్ట్ చేయాలంటే తల్లిదండ్రులు సపోర్ట్ చేయట్లేదు. అలాంటిది అన్నదమ్ములు అసలు సపోర్ట్ చేసుకో. ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా దారుణంగా ఉంటాయి. అప్పటి వరకు రిలేషన్స్ ఉన్నప్పుడు వైఫ్ అన్న వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, అండ్ వైఫ్ ఫ్యామిలీ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే హస్బెండ్ ఫ్యామిలీ అంటే వీళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవుతుంది. దీని మీద అండర్స్టాండింగ్ మిస్ అయ్యి అంత ఈ కొట్లాట్లు ఇవే చూస్తున్నాం ఈ రోజుల్లో. మనం ప్రజెంట్ జనరేషన్లో సిచ్యువేషన్స్ ఎట్లున్నాయంటే అన్నదమ్ములు కూడా ఆస్తి పంపకాల కోసం, ఇల్లుల కోసం అనే దాని గురించి కొట్లాడుకుంటుంటారు. అలాంటిది ఏ స్వార్థం లేకుండా నా తమ్ముడు బాగుంటే చాలు నేను బాగుంటానని, నా అన్నదమ్ములు బాగుంటే చాలు నేను బాగుంటాను అనేసి ఒక అనుకున్న ఫ్యామిలీ ఏదంటే ఉంది అది చిరంజీవి గారి ఫ్యామిలీ. అభిమానులకు కానీ చూసి అపోజిషన్ పార్టీ వాళ్ళకి కూడా కళ్ళంపడం నీళ్ళు వచ్చే సన్నివేశం ఒకటి ఉంది. అదేంటంటే చిరంజీవి గారి కాళ్ళలో నమస్కారం అదొక ఎత్తు అయితే, ఆయన కాళ్ళ మీద పడ్డా నాగబాబు గారు కళ్ళు తుడుచుకోవటం, అదైతే అంత ఒక ఫ్రేమ్లో అందరికి కళ్ళంపడి కంటతడి పెట్టింది. అంటే ఎన్నాళ్ళ కష్టం, అంటే అన్నయ్య అవ్వలేని పని, అంటే సీఎంగా అన్ని ఎన్నో కష్టాలు పడ్డారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి గారు పాపం ఆయన సీఎం అవుతారు అందరూ ఆశించారు. పవన్ కళ్యాణ్ గారు తిరిగారు, నాగబాబు గారు అప్పుడు. అంటే బేసిక్గా చిరంజీవి గారికి ఎవరికి హాని చేయాలని చూడరు, ఏది చూడు, ఎవరికైనా సాయం అంటే ముందు ఉంటారు. అలాంటి వ్యక్తిని కూడా రాజకీయాల నుంచి దూరం చేసి స్థాయికి తీసుకొచ్చారు కొంతమంది. అలాంటి వ్యక్తికి మళ్ళీ నేనున్నాను అని మళ్ళీ ధైర్యంగా వచ్చి మళ్ళీ తమ్ముళ్ళు ఇద్దరు వచ్చి పోరాటం చేసి ఈరోజు మళ్ళీ వాళ్ళు అనుకున్న సాధించే స్థాయికి వచ్చారు అంటే అది ఎంతవరకు ఇది అనిపించింది మీకు? నేను అదే చెప్తున్నాను కదా, అన్నదమ్ముల ఆప్యాయతలు అంటే వీళ్ళ ముగ్గురిని చూసిన తర్వాతనే. ఎందుకంటే నేను ఆ గెలిచిన తర్వాత ఆయన వచ్చి అమాంతంగా కాళ్ళ మీద పడడం అండ్ యాక్ట్ చేసుకోవడం, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం టీయర్స్ చూడడం, ఎన్ని సంవత్సరాల కల వాళ్ళది. ఇప్పుడు మనం ఒక మన పిల్లోడు చదువుతున్నాడు అంటే 10th క్లాస్ పాస్ అయితేనే మనం మన కొడుకు పాస్ అయిపోయాడు, నా కొడుకు సాధించేశాడని అనుకుంటాం. అలాంటిది 10 సంవత్సరాల నుంచి కష్టపడిన కష్టం ఒక డిప్యూటీ సీఎంగా ఎదిగొచ్చిన తర్వాత ఒక పవన్ కళ్యాణ్ గారు చిన్న పిల్లోడు అయిపోయాడు వాళ్ళకి. నాగబాబు గారికి కావచ్చు, ఎలాంటి చిరంజీవి గారికి కావచ్చు, వాళ్ళ వైఫ్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా వరుణ్ తేజ్ గారు దండలు పట్టుకొచ్చి పరిగెత్తుకిచ్చాడు. ఎవరో ఒక వాళ్ళ దగ్గర వర్క్ చేసే వాళ్ళు కాకుండా వరుణ్ తేజ్ గారు పట్టుకొచ్చి దండలు పట్టుకొచ్చి ఇవ్వటం. అదే చెప్తున్నాను బాబీ, ఆ ఫ్యామిలీ అంటే ఎట్లా అంటే ఒక చిన్న పిల్లోడు ఇంటికి వస్తే ఎట్లా ఉంటది, ఈ 10 సంవత్సరాల నుంచి మిస్ అయిపోయాడు వాళ్ళ ఫ్యామిలీలో. ప్రేమలు, ఆప్యాయతలకి, అనురాగాలకి పవన్ కళ్యాణ్ అనే ఒక చిన్న బాలుడు
ఆ ఫ్యామిలీలో మిస్ అయిపోయాడు 10 సంవత్సరాల నుంచి. వాళ్ళ వైఫ్ని కావచ్చు, పిల్లల్ని కావచ్చు, అందరినీ దూరం పెట్టాడు. దూరం పెట్టమంటే ఉంటున్నాడు, ప్రేమ ఆప్యాయతలతో ఉండట్లేదు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు ప్రజలు 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 కావాలి, ఆ ప్రజల సమస్యలు కావాలి, ప్రజలే తన కుటుంబం అనుకున్నాడు ఆయన. ప్రజలే తన కుటుంబం అనుకున్నాడు. కాబట్టి ఆ చిన్న బాలుడు 10 సంవత్సరాల నుంచి తప్పిపోయి ఇంట్లో నుంచి ఒకేసారి ఇంటికి దొరికాడు వాళ్ళకి మళ్ళీ. అది ఉంటుంది, ఎగ్జైటింగ్ ఫీలింగ్ ఎలా ఉంటుంది, అది అసలు మామూలు కదా, హారబుల్ అనిపించింది నాకు. చూడగానే ఇంట్లో ఉండి ఏడుస్తూ ఉన్నాను నేను. మా హస్బెండ్ వచ్చి ఎందుకు చెర్రి అక్కడ బాగా గెలిచారు కదా, ఇంకేడొకటి ఆనందంతో వచ్చిన టీయర్స్ మా నీకు తెలియదు దీని గురించి. మనం ఈ కొన్ని రోజులు మాత్రమే కష్టపడ్డాం, ఆయన 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు. అంత ముందు నుంచి కూడా ప్రజలకు ఎన్నో కష్టాలు తీర్చాడు. అలాంటి మనసు మళ్ళీ మళ్ళీ ప్రజల్లోకి వచ్చి వాళ్ళ కష్టాలను కనుక్కొని తీరుస్తున్నాడు అంటే ఎంత సంతోషంగా ఉంటుంది. అది అసలు మామూలు మూమెంట్ కాదు అది. మీ హస్బెండ్ మీ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్ అండి. మీది ఎక్కడ, మీరు పుట్టింది ఎక్కడ? నేను పుట్టింది విజయనగరం జిల్లా. సో నేను పెరిగింది మొత్తం చిన్నప్పటి నుంచి హైదరాబాద్. అలా మరి లవ్ ఎలా స్టార్ట్ అయింది మీది? అదే వాళ్ళ ఇల్లు మా ఇల్లు పక్క పక్కనే ఉండే. సో అంటే పక్క పక్కన మీన్స్ ఒక 5 houses డిఫరెన్స్ ఉండే. చిన్నప్పటి నుంచి ఒకరికొకరు అందరం తెలుసు అన్నమాట. సో వినాయక చవితికి మా పరిచయం జరిగింది. వినాయకుడు మమ్మల్ని కలిపిండని దాగుడు మూతలు ఆడుతూ దాక్కుని కలిసి దాగుడు మూతలు ఆడితే ఏం లేదు, మమ్మల్ని తెలియకుండా దాక్కోవాలి కదా, ఆ టైంలో తప్పదు ఇంకా. అంటే లవ్ మ్యారేజ్ తర్వాత ముందు చెప్పగానే ఏమన్నారు మరి మీ ఇంట్లో ఇళ్ళల్లో? మా అమ్మ అసలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ఫీలింగ్స్ ఎక్కువ మమ్మీ వాళ్ళకి. మమ్మీ వాళ్ళు నాయుడుస్, వీళ్ళేమొచ్చి గోల్డ్ స్మిత్స్. కాస్ట్ తక్కువ అని అదని దాన్ని మమ్మీ వాళ్ళు చాలా ఫీలింగ్ పెట్టుకున్నాడు. అంటే విలేజెస్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇప్పటికి కూడా కాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయి, చాలా మందికి ఉంటుంది. సో మా అమ్మకి ఏమంది, నా పెళ్లితో మా ఫ్యామిలీ మొత్తం కాస్ట్ ఫీలింగ్ లేకుండా అయిపోయింది. మా ఫ్యామిలీ ఇప్పుడు దగ్గర 3-4 ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. మీ ఫ్యామిలీ తర్వాత ఓకే, మా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. అంటే మా ఫ్యామిలీ కలిస్తేనే ఒక 500 members ఓన్లీ మా ఫ్యామిలీ. మేము ఏదైనా ఫంక్షన్ చేస్తే మా ఫ్యామిలీ 500 తర్వాత నెక్స్ట్ అందరినీ కౌంట్. విజయనగరం, భీమవరం దగ్గర ఆకివీడు, అంటే ఆల్మోస్ట్ విజయవాడ, ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఉంది మా ఫ్యామిలీ. ఒక 3 years కి వన్స్ అందరం గ్యాదర్ అవుతాం. మా ఊర్లో లక్ష్మీ నరసింహస్వామి జాతర అని 3 years కి వన్స్ చేస్తూ ఉంటాము. అప్పుడు అందరం గ్యాదర్ అవుతాం. ఎక్కడ US లో ఉన్నా లేదా ఎక్కడ దూరం ఉన్న వాళ్ళైనా సరే ఆ ఫెస్టివల్ కి కంపల్సరీ అక్కడ ఇన్వాల్వ్ అవుతారు అందరు వచ్చి. అప్పుడు కలుసుకున్నప్పుడు ముందే రైస్ కట్లు కింద వేసుకోవడం, కూరగాయలు కింద తెచ్చేసుకోవడం. ఒక ఫంక్షన్ చేస్తే ఎట్లుంటుంది, మాకు ఒక 1 week ఫంక్షన్ ఉంటుంది, అది 1 week ఇంకా ఫెస్టివల్ ఉంటుంది. ఆ 1 week అందరం గ్యాదర్ అవుతాం, మంచిగా సాంగ్స్ పెట్టుకోవడం, డాన్సులు వేసుకోవడం. అంటే ఈ 3 years లో మిస్ అయినాయి అన్ని ఆ 3 years ఆ తర్వాత క్యారీ చేసుకుంటాం అన్ని, ఆ మెమరీస్ అన్ని క్యారీ చేసుకుంటాం. మరి మీ హస్బెండ్ ఇప్పుడు ఏం చేస్తారు? మా హస్బెండ్ వచ్చి మా ఇక్కడ మిల్క్ ఏజెన్సీ ఒకటి ఉంది, డీలర్షిప్ ఉంది అన్నమాట. అండ్ 17 years నుంచి ఉంది ఆయనకి అది. అండ్ రీసెంట్ గా వాటర్ ప్లాంట్స్ అవి పెట్టాము, సరిపోతుంది. రెంట్లు వస్తుంటాయి. పొలిటికల్ గా ఏమి మీ హస్బెండ్? పొలిటికల్ గా అంటే కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నారు. అండ్ నవీన్ అన్న ఉంటారు కదా, నవీన్ యాదవ్ అని చెప్పి వాళ్ళ కొడుకు. సో ఆయనతో పాటే ఉంటారు వీళ్ళు అన్నమాట. ఆయన ఎక్కడుంటే ఆయన అడుగుజాడల్లో వీళ్ళు ఉంటారు. మరి మీరేమో జనసేన పార్టీకి తిరిగారు ఏపీలో. అంటే పవన్ కళ్యాణ్ గారు 2023 ఎలక్షన్లో తెలంగాణలో పోటీ చేశారు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. మీ హస్బెండ్ ఏమో కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. మరి మీ హస్బెండ్కి మీరు సపోర్ట్ చేశారా, కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారా? ఎంతైనా సరే కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే. ఇక్కడ కూడా బీజేపీ తరఫు నుంచి వరంగల్ అది ఏరియా గుర్తులు గద్వాల సైడ్ అనుకుంటా, గద్వాల సంథింగ్ ఏదో ఏరియా బీజేపీకి వెళ్ళినా నాగర్ కర్నూలు. ఓకే, మరి ఇక్కడ అడగలేదా నవీన్ యాదవ్ గారు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కదా? అందరికీ తెలుసు, చెప్తున్నాను కదా, ఆల్మోస్ట్ ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు, అవుటర్స్ కూడా తెలుసు. నేను పవన్ కళ్యాణ్ గారికి ఒక పిచ్చ ఫ్యాన్ అన్నమాట. సో నన్ను ఎవరు అడగరు. ఇక్కడ వీళ్ళకి ఎంత సపోర్ట్ చేయాలో అంత చేస్తాను. అక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటే వీళ్ళందరూ ఇంకా అంతే, తప్పదు. ఇంకా ఏం అనుకున్నా సే సారీ అని చెప్పేసి వచ్చేస్తాను. ఐఎమ్ సే సారీ అంతే. అంతకు మించి పవన్ కళ్యాణ్ గారు తర్వాతనే నాకు ఎవరన్నా. భర్త కాంగ్రెస్, భార్య జనసేన. మా హస్బెండ్ కూడా నా గురించి తెలుసు కాబట్టి పాపం తను ఈ రోజు వరకు అమ్మ నేను పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాను అంటే మాట్లాడుకో, ప్రచారంకి వెళ్తున్నాను అంటే నీకు ఎప్పటి నుంచో అంటున్న కళ కాబట్టి నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళు, నా ఫుల్ సపోర్ట్ నీకు ఉంటుందని చెప్తాడు. అక్కడ ఉన్న రోజులు కూడా ఒక్క రోజు కూడా నన్ను డిస్టర్బ్ చేయలేదు. ఎప్పుడు వస్తావు, ఇంక నేను అక్కడ 12 days వరకేమున్నాను.
ఎప్పుడు వస్తావు, ఇంకెన్ని రోజులు ఉంటావు, ఇంకా అటే ఉంటావా అని ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే నాకు ఇష్టం పవన్ కళ్యాణ్ గారి కోసం ఏదైనా చేయాలి. ఆయన ఎంతో మంది కోసం ఏదైనా ఎంతో చేస్తున్నారు, మనం ఆయన కోసం ఏదో ఒకటి చేయాలి. ఒక చిన్న హెల్ప్ లాంటిది, అంటే ఆ హెల్ప్లో తోడే మన ప్రచారం అంతే. ఈ నవీన్ యాదవ్ గారు కానీ వెంకట్ గారు వాళ్ళు కూడా ఇప్పుడు మా ప్రచారానికి రావచ్చు కదా. ఏమన్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇన్నోసెంట్ గా ఉంటారు, చాలా మంచిగా ఉంటారు. ఆడపిల్లలు అంటే చాలా గౌరవం ఎక్కువ నవీన్ అన్నకి. నేనంటే ఈ బోర్బండ, ఈ యూసఫ్ కూడా చెక్ పోస్ట్, ఏరియస్, రైమత్ నగర్ అని ఏరియస్ మొత్తంలో చూసిన నవీన్ అని ఒక్కటి కూడా బ్యాడ్ రిమార్క్ లేదు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వాళ్ళని, ఈ రోజు వరకు ఎక్కడ బ్యాడ్ రిమార్క్ లేదు. అంటారు నోటుకు వచ్చింది వీళ్ళు రౌడీ షీటర్స్ అని, అదని ఇదని. ఈ రోజులో ఏదో ఒక చిన్న గొడవ చెంప మీద కొడితే అమ్మ వీడు రౌడీ షీటర్, అందరూ అదే అయిపోతుంది. వాళ్ళ మంచితనం అనేది బయటికి అది ప్రమోట్ చేయరు ఎవరు కూడా, నెగిటివ్ గానే ప్రమోట్ చేస్తుంటారు. ఒక తప్పు చేసినప్పుడు ఖండిస్తాం, అది ఆ ఖండించే భాగంలో ఏమైనా దెబ్బ కొట్టిందంటే అమ్మ వీళ్ళు రౌడీ షీటర్ దెబ్బ కొట్టేశారు అన్న మాట వస్తుంది తప్పించి. ఇంకొకటి మేము నవీన్ అన్న మనుషులు అని చెప్పి ఎవరెవరో కొట్లాడుకుంటారు, బట్ వాళ్ళకి వీళ్ళకి సంబంధమే ఉండదు తెలుసా. నవీన్ అన్న మనుషులు అని చెప్పి చాలా మంది తిరుగుతారు, కానీ వాళ్ళకి వీళ్ళకి సంబంధమే ఉండదు. వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళ పేరుని బ్యాడ్ చేస్తున్నారు తప్పించి వాళ్ళు పాపం అందరికీ మంచిగా చేస్తారు. స్కూల్ ఇప్పుడు ఏమైనా ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే స్కూల్స్కి మంచిగా వెళ్తాడు, అక్కడ ఏమేమి చేయాలో వాళ్ళకి అది చేస్తాడు. డ్రెస్సింగ్ స్టైల్ కూడా బాగుంటది, కొంచెం క్లాసికల్ ఆయన ఎప్పుడు నీట్ ఉంటాడు, సింపుల్ సిటీగా ఉంటారు. నాకు ఉంది అని ఏ రోజు చూపించుకో నవీన్ అన్నతను, ఏ రోజు కూడా నాకు ఉంది, నేను నాకు ఈ హోదా ఉంది అని ఏ రోజు చూపించాడు. నలుగురిలో ఒక మనిషిలానే ఉంటారు ఎప్పుడు అతను. మీకు అసలు ఇండస్ట్రీకి రావాలని ఎప్పుడు అనిపించింది? నాకు అనిపించలేదు, అనుకోకుండా వచ్చింది ఆపర్చునిటీ నా చిన్నప్పుడే. ఓకే. సో ఆ వచ్చిన దాంతో అది వచ్చిందని చెప్పి నేను ఓన్లీ ఇండస్ట్రీలోనే ఉండిపోలేదు. ఇక్కడ బట్టల షాప్స్లో వర్క్ చేసేదాన్ని, అలానే స్కూల్ని కంప్లీట్ చేసేదాన్ని. అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీలో అంటే మనకి రెగ్యులర్ షూట్స్ ఎప్పుడు ఉండవు కాబట్టి ఆ షూట్స్ ఉన్నప్పుడు బట్టల షాప్కి హాలిడే పెట్టుకొని అదే సెలవు పెట్టుకొని నేను షూట్స్కి వెళ్ళడం జరిగేది. అండ్ అలానే అన్ని పనులు చేసేదాన్ని నేను, ఈ పని ఆ పని ఏం లేదు. నాకు ఇప్పటికి కూడా పొలం పని వస్తుంది. నేను ఒక రైతు బిడ్డని కాబట్టి మా నాన్న ఫార్మర్ అన్నమాట. హైదరాబాద్ వచ్చిన తర్వాత పెయింటింగ్ వర్క్ చేస్తున్నారు, బట్ ఊర్లో ఎప్పుడు మా తాతయ్యలు కానీ అందరూ కూడా ఫార్మర్సే. ఇప్పటికీ వ్యవసాయం పండిస్తాం మేము, అండ్ మొక్కజొన్న పండిస్తాం, వడ్లు పండిస్తాం. విజయనగరంలో అమ్మ నాన్న అక్కడే ఉంటారు? విజయనగరం అందరూ హైదరాబాదే, బట్ ఇయర్లీ అదే మన పంట వచ్చినప్పుడు వెళ్ళి అక్కడ ఉండి ఆ పంట అంతా చూసుకొని అక్కడ మనుషులకి ఎవరైనా పురమాయించి, అది పురమాయించి అంటారు కదా, అలా చేసేసి వస్తూ ఉంటారు అనమాట. ఇప్పటికీ అక్కడ పొలాలు అన్ని అలానే పండుతున్నాయి. అంటే అక్కడ పొలాలు ఉన్నాయి పండించుకొని తినడానికి, కానీ అది అమ్మితే డబ్బులు వచ్చేంత వాల్యూ చెయ్యవు. పొలాలు ఉన్నాయి కానీ అమ్మితే కనీసం మనకు ఒక 2-3 లక్షలైనా వస్తుంది అన్న అటు సైడ్ కొంచెం ల్యాండ్ వాల్యూస్ ఫ్యూచర్ లో పెరుగుతుందని టాక్ ఉంది. ఇప్పుడు అందరూ ఏం లేదు, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మహా అయితే సంవత్సరానికి 1000 రూపాయలు పెరుగుద్ది, అంతకుమించి ఏం లేదు. అందరూ అనుకుంటారు మీకు పొలాలు ఉన్నాయి, ఇన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నా అక్కడ వేస్ట్, అంటే పండించుకొని తినడానికి తప్పించి దాంట్లో మనకు వచ్చిన లాభం ఏమీ లేదు. మీకు ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? నేను మా పక్కనే ఏమంటారు మెహర్ గారు అని చెప్పి రైటర్ గారు ఉంటారు, సీరియల్స్ లో ఆవిడ రైటర్ అనమాట. సరే ప్రభు అన్న అని చెప్పి, అంటే నేను ఇండస్ట్రీకి రావడానికి చాలా మంది ఉన్నారు, లేదు దగ్గర 3-4 ఉన్నారు. ప్రభు అన్నయ్య అని చెప్పి ఒక అన్నయ్య ఉంటాడు, ఆర్టిస్ట్లకి కోఆర్డినేటింగ్ చేస్తారు. అండ్ అలానే మెహర్ గారు రైటర్ ఉన్నారు. అండ్ వెంకటేష్ అన్న అని చెప్పేసి జూనియర్ ఆర్టిస్ట్లకి కోఆర్డినేటర్ ఆయన. నేను ఒక క్యారెక్టర్ చేస్తుంటే చూసి ఒక సీరియల్కి, అప్పట్లో చాలా 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 ఇయర్స్ అయిపోయింది ఆ సీరియల్ చేసి కూడా. అయితే ఆ సీరియల్కి అమ్మ చిన్న క్యారెక్టర్ ఉంది, ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తావా అని చెప్పి అన్నారు. ఆ వెంకటేష్ అన్న కూడా నాకు హెల్ప్ చేశారు ఒక విధంగా చెప్పాలంటే. నేను ఇండస్ట్రీకి రావడానికి ఏదో నా సొంతంగా వచ్చేసాను, నేను ఎదిగేసానని ఎప్పుడు చెప్పలేను. వీళ్ళందరూ హస్తం ఉంటే నేను ఇండస్ట్రీ ఈ పొజిషన్లో ఉండగలిగాను, 10 మందికి చరిష్మా అంటే తెలిసేటట్టు ఉండగలిగాను. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైనా బాధపడ్డ సంఘటన కానీ, అసలు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను, అవసరమా నాకు ఇది అని ఎప్పుడైనా అనిపించిందా? ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను, అవసరమా నాకు అని ఏ రోజు అనిపించలేదు, కానీ ఇండస్ట్రీలో బాధపడిన సంఘటనలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం మంచి గ్లామర్ గానే, అంటే మన సెల్ఫ్ ఒపీనియన్ ప్రకారం మనకి మనం బాగానే ఉంటాము, పర్ఫార్మెన్స్ వైజ్గా తెలుగు వచ్చి ఉంటుంది, అంత బాగానే చెప్తాము, అంత బాగానే ఉంటుంది. అలాంటిది మన తెలుగు వాళ్ళం అయి ఉండి తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీస్ తక్కువైపోతున్నాయి. డే బై డే చూసుకుంటే అసలు తెలుగు వాళ్ళు అన్నది
ఎక్కడో ఒకరు కనిపిస్తున్నారు. మొత్తం బెంగళూరు కన్నడ ఇండస్ట్రీ మాత్రమే కనిపిస్తుంది. నేను ఇది చెప్పడం వల్ల కూడా ఇలా అనబట్టి కూడా నాకు ఆపర్చునిటీ తగ్గాయని అనుకుంటాను నేను. ఎందుకంటే కన్నడ వాళ్ళని ఏమైనా ఉంటే కన్నడ వాళ్ళని తీసుకొస్తున్నారు అని అంటుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అమ్మాయి ఉంటే మేము చేయము, మమ్మల్ని ఇలా అంటుంది, మేమంటే ఆమెకు పడదు అని కాదు, మీరు రండి వర్క్ చేసుకోండి. ఇప్పుడు మేము కూడా మా సాఫ్ట్వేర్స్ చాలా మంది బెంగళూరులో పోయి వర్క్ చేస్తున్నారు. మన తెలుగు వాళ్ళు కానీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలా మంది బెంగళూరులో వర్క్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ జాబ్. నేను కాదనట్లేదు. నేనేమంటానంటే తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ని ఛానల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంకా కంపల్సరీ డిమాండెడ్గా పెట్టుకుంటున్నారు అనుకుంటే ఓకే. ఇప్పుడు చూసుకుంటే అమ్మమ్మ క్యారెక్టర్ దగ్గర నుంచి, బ్రదర్ క్యారెక్టర్ దగ్గర నుంచి, సిస్టర్ క్యారెక్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కన్నడ వాళ్ళే. ఇదే తెలుగు ఇండస్ట్రీలాగా లేదు, కన్నడ ఇండస్ట్రీ లాగానే అయిపోయింది. ఇప్పుడు నేను చూస్తే పాపేమా జీవన్ జ్యోతి ఒకటే ప్రాజెక్ట్ చేస్తున్నాను, ఇంకా నెక్స్ట్ వేరే ప్రాజెక్టులు రావట్లేదు. ప్రేమంత మాత్రం మంత్లీ 1 day ఇట్లా వస్తుంటుంది. సో వేరే ప్రాజెక్టులు వస్తున్నా సరే ఆ టైంకి బెంగళూరు వాళ్ళు ఎవరో ఒకరు రాగానే వాళ్ళని పెట్టేసుకుంటున్నారు, మన క్యారెక్టర్కి అనుకుంటున్నారు, అమౌంట్ మాట్లాడుతున్నారు, డేట్స్ మాట్లాడుతున్నారు. ఆ టైంకి బెంగళూరు వాళ్ళు ఎవరైనా సెట్ అయితే అక్కడ పెట్టేసుకుంటున్నారు. బెంగళూరు వాళ్ళకి డబ్బింగ్ ప్రాబ్లం ఉంటుంది, డైలాగ్ కరెక్ట్ చెప్పలేరు, టంగు కరెక్ట్గా తిరగదు, వాళ్ళకి మంచిగా లిప్సింక్ అవ్వదు, నాలుగు కూడా సరిగా కొన్ని పదాలు చాలా పదాలు తిరగవు. నేను ప్రజెంట్ చేసిన ప్రాజెక్ట్లో కూడా చాలా మందికి అసలు తెలుగు వర్డ్స్ సరిగా రావు. ఆ డబ్బింగ్ వాళ్ళు ఉండబట్టి వీళ్ళందరూ బతికేస్తున్నారు. నిజంగా డబ్బింగ్ వాళ్ళకి నేను చేతులకి నమస్కారం పెట్టాలి, ఎందుకంటే వాళ్ళు లేకపోతే బెంగళూరు ఆర్టిస్టులు అన్నది లేరు. నేను 100% చెప్తున్నాను. వీళ్ళు ఈ రోజు వరకు ఒక్క ప్రాజెక్ట్ అని డబ్బింగ్ చెప్పట్లేదు. బెంగళూరు వాళ్ళు వచ్చి ఎవరైతే ఆర్టిస్టులుగా చేస్తున్నారు ఇక్కడ ఒక్కరు కూడా వాళ్ళ ఓన్ వాయిస్ ఇచ్చి ఎప్పుడు చూడలేదు, స్టేజ్ల మీద మైకులు పట్టుకొని మాట్లాడడం తప్పించి వాళ్ళ వాయిస్ ఇంతవరకు డబ్బింగ్ చెప్పేది ఇంతవరకు చూడలేదు. ఆ డబ్బింగ్ యాక్టర్స్ ఉండబట్టే అండ్ మేకప్ ఆర్టిస్టులు, డబ్బింగ్ ఆర్టిస్టులు, మన టెక్నీషియన్స్ ఇంతమంది ఉండబట్టే వాళ్ళు ఇక్కడ బతకగలుగుతున్నారు. 100% అది. డబ్బింగ్ ఆర్టిస్టులు లేకపోతే ఈరోజు బెంగళూరు ఆర్టిస్టులు లేరు తెలుగులో. డబ్బింగ్ వాళ్ళు ఉండబట్టే వీళ్ళు బతుకుతున్నారు అంతే. సో వాళ్ళ వల్ల నేను చాలా సఫర్ అయ్యాను అన్నమాట. అంటే కొన్ని సీరియల్ వాళ్ళు ఇట్లా ఇంటర్వ్యూస్లో మాట్లాడుతున్నానని కొంతమంది బెంగళూరు ఆర్టిస్టులు ఈ అమ్మాయి ఉంటే నేను చేయను, ఈ అమ్మాయి ఉంటే నేను ముందుకు వెళ్ళను ఇట్లా అని చెప్పి చాలామంది అన్నబట్టి కూడా నాకు ఆపర్చునిటీస్ తగ్గాయి చాలా వరకు కూడా. బట్ మనం మనసులో ఉన్న బాధ అయితే మనం చెప్పుకోకుండా ఉండలేము కదా. మనం పర్టికులర్గా పలానా ఈ అమ్మాయి వల్లనే, పలానా ఈ అబ్బాయి వల్లనే మేము ఏ రోజు అనలేదు. మన బాధ ఇలా ఉంది అంటే మా తెలుగు వాళ్ళని కూడా చూసుకోండి, బెంగళూరు వాళ్ళని పెట్టుకోండి, బట్ కొన్ని క్యారెక్టర్స్కి. మిగతా ఆ సైడ్ క్యారెక్టర్స్ కూడా ఇప్పుడు మొత్తానికి వాళ్ళనే పెట్టేసుకుంటే తెలుగు వాళ్ళు ఎలా బతకాలి? ఇప్పుడు తెలుగు ఆర్టిస్టులకి తెలుగు ఇండస్ట్రీ తప్పించి వేరేది లేదు. అలా చెప్పి మన కన్నడలో వెళ్తే మనం పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఎందుకంటే కొంతమంది ఆర్టిస్టులు కన్నడకి ఏదైనా మన డాన్స్ మాస్టర్స్ కొంతమంది అక్కడ ఏదైనా సాంగ్ కొరియోగ్రఫీ చేయడానికి వెళ్ళినా సరే అక్కడ వాళ్ళంతా ఒక యూనియన్ ప్రకారం ఉండి ఒక టీం ఏర్పడి అక్కడ కన్నా షూట్ కూడా చేయనివ్వకుండా పంపించేస్తున్నారు రిటర్న్. వాళ్ళకి అంత యూనిటీ ఉంది, మన తెలుగులో ఆ యూనిటీ లేదు అసలు. సార్ మరి ఎప్పుడన్నా టెలివిజన్ సంబంధించిన పెద్దలతో కానీ ఎప్పుడైనా ఈ విషయాన్ని ఎప్పుడైనా మీరు డిస్కస్ చేయడం? తెలుగు ఆర్టిస్టులు అంటే తెలుగు ఆర్టిస్టులే ప్రొడ్యూసర్స్ అవ్వబట్టి ఎవరేం మాట్లాడలేరు. ఇప్పుడు ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో ఈ ఆర్టిస్టులు అందరూ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ప్రొడ్యూసర్స్ ఉన్నప్పుడు ఎలా అవుతుంది? ఎవరేం మాట్లాడలేరు కదా. ఇప్పుడు ఛానల్ వాళ్ళతో గట్టిగా వీళ్ళు మాట్లాడలేరు, ఎందుకంటే ఛానల్ వాళ్ళు స్లాట్ ఇస్తేనే వీళ్ళు ప్రొడ్యూసర్స్గా ముందుకు వెళ్ళాలి. సో వీళ్ళు గట్టిగా మాట్లాడితే ఛానల్ వాళ్ళు స్లాట్స్ ఇవ్వరు. ఫైనల్ డెసిషన్ వచ్చేసి ఛానల్ వాళ్ళదేనా? ఫైనల్ డెసిషన్ వచ్చి ఛానల్ వాళ్ళదే ఉంటుంది. ఒకప్పుడు ఏ మేనేజర్ చెప్పినా, డైరెక్టర్ చెప్పినా ఒక ఆర్టిస్ట్ని పెట్టుకునేవారు. ఇప్పుడు అలా లేదు, ప్రతి ఒక్కటి ఛానల్ వాళ్ళకి. ఛానల్ వాళ్ళు ఏం చెప్తేనే అది ఇక్కడ జరగాలి. కాదు కూడదు అనుకుంటే ఆ ప్రాజెక్ట్ అప్పుడు ఆ రోజు ఉండదు అక్కడ. మళ్ళీ ఒకసారి పొలిటికల్కి వద్దాం. జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ మొత్తం పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, కార్లు మార్చడుగా భార్యలు మారుస్తున్నారు అని. అదే వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఇప్పుడు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉన్న ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకళ్ళు పర్సనల్ లైఫ్స్ బయటకు వస్తున్నాయి. దాని మీద మీరు పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేసిన వ్యక్తులుగా ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను, 3 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అంటే అప్పుడు వేరు, ఇప్పుడు రీసెంట్ గా అంటే దువ్వాడ జగన్నాథ్ గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు కానీ, తర్వాత అనంతబాబు గారు, విజయసాయి రెడ్డి గారు రీసెంట్ గా ఇవన్నీ వచ్చాయి కదా. వీళ్ళందరూ కామెంట్ చేసిన వాళ్ళే కదా ఒక టైంలో. ఒకప్పుడు కామెంట్ చేసిన వాళ్ళే. నేనేం చెప్తున్నా అంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరికి అన్యాయం చేయకుండా లీగల్ గా మన లా ఏదైతే ఉందో దానికి లీగల్ గా వెళ్ళి
డైవర్స్ ఇచ్చి ఒకరికి డైవర్స్ ఇచ్చి పెళ్లి చేసుకున్నారు లీగల్గానే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వైఫ్ ఉంటుండే కానీ ఇంకొకరిని పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు దొరికిపోయారు, వైఫ్కే డైరెక్ట్ దొరికిపోయారు పిల్లలతో సహా. ఎవరు దువ్వాడ శ్రీనివాస్ గారు. ఇప్పుడు మాది కూడా అక్కడ సైడే, బట్ ఆయన ఎప్పుడు మనకు తెలియదు అనమాట ఆంధ్రలో. అయితే వాళ్ళ వైఫ్ పిల్లలతో సహా ఇప్పుడు ఆయన కామెంట్ చేస్తున్నారు. ఒకప్పుడు వాళ్ళే మన జనసేన ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఎవరైతే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని అనేకమైన మాటలు అన్నారు. అయితే వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పుడు ప్రచారం ఏదైతే మాట్లాడారో వాళ్ళు, తప్పుడు ఎలిగేషన్స్ ఏదైతే పెట్టారో పవన్ కళ్యాణ్ గారి మీద, ఇప్పుడు చుట్టూ తిరిగి వీళ్ళకే వచ్చాయన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఇంకోటి ఏంటి, ఎవరైతే ఉంచుకున్నారో ఇంకొక ఎవరిని పెట్టుకున్నాడు కదా శ్రీనివాస్ గారు అని, ఎలిగేషన్స్ అవడం కదా, ఆవిడ ఒప్పేసుకున్నారు. నేను ఆయనతోనే ఉంటాను అనడం ఏంటి, అందరూ అనడం నేను ఆయనతోనే ఉంటాను, నాకు ఆయన అంటే ఇష్టం అని ఇట్లా చెప్పేశారు. అంటే అన్యాయంకి ఇంత ధైర్యంగా మాట్లాడే నోరు ఉంది, న్యాయానికి లేదు చూడండి. ఇప్పుడు వాళ్ళ వైఫ్ మాట్లాడితే తప్పు అయిపోతుంది, దువ్వాడ శ్రీనివాసరావు గారు వైఫ్ మాట్లాడితే తప్పు అంటున్నారు. అదే వర్తి మాట్లాడడానికి, అదే వర్తి నన్ను అనడానికి అని చెప్పేసి మాధురి గారు మాట్లాడుతున్నారు. అదే విషయంలో ఆవిడ రివర్స్ అయితే, అరే నాకు తాళకట్టిన భర్త, నువ్వు ఒక పూట వచ్చి ఉంచుకున్నామవి, అలాంటిది నీకు మాకు ఎంత తేడా ఉంది అని ఆవిడ లీగల్గా ప్రొసీడ్ అయి మాట్లాడితే ఈవిడ ఎక్కడ ముఖం పెట్టుకుంటారు అసలు? ఈవిడ అంటే దొరికిపోయారు, రెడ్డిగా దొరికిపోయిన తర్వాత ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు. మనం చేసేదంత మంచి పని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనసుకి తెలుసు మనం అన్యాయమే చేసాం వాళ్ళకని తెలుసు. అయినా సరే ఆవిడ డేర్గా ఇట్లా మాట్లాడుతున్నారంటే నాకు అసలు ఏం అర్థం కాలేదు కొన్ని వీడియోలు చూసిన తర్వాత మాధురి గారివి. సరే అయిపోయింది ఇగో లైఫ్లో ప్రతి ఒక్కరూ తప్పన్నది చేస్తారు. పుట్టిన మనిషి పెరిగేంత వరకు ఏ తప్పు కరెక్ట్ కాదు, తప్పు చేయరు అన్నది కరెక్ట్ కాదు, చేస్తారు, బట్ దాన్ని సర్దిద్దుకోవాలి. సరే అయిపోయింది, ఏదో ఆ టైంలో అట్లా జరిగిపోయింది, ఇక ఏమంటే ఒక వర్షం కురిసిన రాత్రి అట్లా అయింది అన్నట్టు ఏదో తప్పు జరిగిపోయింది మా లైఫ్లో, ఓకే ఇక ముందు ఇట్లా జరగదు అని ఒక సంజాయిస్ ఏమైనా ఆవిడతో చెప్పకుండా బాగానే ఉంటుందేమో అనిపించింది నాకు. ఎందుకంటే మీడియాలో ఇంత గట్టిగా మాట్లాడినప్పుడు అదే మీడియాలో ఇది కూడా ఒక సారీ లాగా చెప్పేసేసి ఇంకెప్పుడు మీ లైఫ్లోకి రాను, నాకు ఒక హస్బెండ్ ఉన్నాడు, నాకు ఒక పిల్లలు ఉన్నారు, నా లైఫ్ నాకు ఉంది అని సర్దిద్దుకొని సారీ చెప్పి వచ్చేస్తే బాగానే ఉండేమో అనిపించింది మాధురి గారు. అదేం జరగకుండా నేను ఇలానే ఉంటాను, వారం ఏంటి 2 వారం ఆయనతోనే ఉంటాను, ఏడ్చేస్తారు మీరు అందరూ మాట్లాడుతున్నారు ఆవిడ. అది ఇప్పుడు ఇదంతా ఇలా జరుగుతుంది కదా, వాళ్ళ పార్టీ వాళ్ళు ఇన్ని చేస్తున్నారు, బయటకు వచ్చి ఇలా చేశారని చెప్పి, మరి మిగతా వాళ్ళు ఉన్నారు కామెంట్ చేసిన వాళ్ళు, మరి వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? అదే కదా, మాట్లాడడానికి వాళ్ళకి అవకాశం లేదు. ఇప్పుడు వాళ్ళు దొరికిపోయారు అర్థంగా, వాళ్ళకి మాట్లాడడానికి మాటలు లేవు, ఇప్పుడు మాటలు రావు కూడా, ఇంకేం మాట్లాడగలుగుతారు వాళ్ళు? ఎందుకంటే ఒకప్పుడు మనం వీళ్ళు నిన్ను మాటలు అన్నాము అని చెప్పి ఇప్పుడు వీళ్ళ తల మీద నెత్తి మీద తడిగొట్టేసుకొని కూర్చున్నారు, ఏం చేయాలి? ఈ మధ్య కాలంలో కోల్కతాలో మోమిత అని ఒక అమ్మాయిది రేప్ కేసు జరిగింది కదా, ఇలాంటి వరుసగా జరుగుతూనే ఉన్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు మీరు ఇలాంటి అఘాయిత్యాలు జరిగిన మీ తరపున మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఒకవేళ మీకు ఏ విధమైన సహాయం చేయాలనుకుంటున్నారు, ఏ విధమైన పోరాటం చేయాలనుకుంటున్నారు మీరు? నేనేమంటున్నాను అంటే పసికందు రీసెంట్గా ఇంకోటి ఏంటంటే, రీసెంట్గా గుడ్లవెల్లేరు అని ఇంజనీరింగ్ కాలేజీలో కొంతమంది గర్ల్స్ హాస్టల్లో సీక్రెట్ కెమెరా పెట్టి వీడియోస్ తీసి చిత్రీకరించి డబ్బులకు అమ్ముకునే కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఇలాంటి తరచూ జరుగుతూనే ఉన్నాయి. దీని మీద నేనేమంటానంటే, అభం శుభం తెలియని పసికందు దగ్గర నుంచి ప్రాణాలు కాపాడే ఒక డాక్టర్ని కూడా వీళ్ళు వదలట్లేదు అంటే వీళ్ళు ఎంత రాక్షస మనుషులని అర్థమవుతుంది. అభం శుభం తెలియని 8 నెలల పిల్లని కూడా రేప్ చేయబడింది. అలానే రీసెంట్గా ఒక 9-8 ఏళ్ల పాపను కూడా స్కూల్ పిల్లలే, అది కూడా స్కూల్ పిల్లలు 14 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉన్న పిల్లలే రేప్ చేయగలిగారు. నేనేమంటున్నా అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎట్లా పెట్టాలంటే, ఇప్పుడు ఏదైతే 8 ఏళ్ల పాపది రేప్ కేసు జరిగింది దాని విషయంలో మాట్లాడుతున్నా. ఫస్ట్ నేను 12 సంవత్సరాల పిల్లలకి ఫోన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడ్ చేయాలి మనం. ఆ ఫోన్స్లో డిఫరెంట్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, డిఫరెంట్ వల్గర్ వీడియోస్ అన్ని వస్తూనే ఉంటాయి. ఈ పిల్లలు ఇవన్నీ చూసి కూడా వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేసుకుంటున్నారు అదర్ వైపు, అంటే వేరే తప్పుడు మార్గంలో డైవర్ట్ చేస్తున్నారు. నేను ఏమంటానంటే, ఇప్పుడు నాకు కూడా ఒక పాప ఉంది,
మనం ఫోన్ ఇస్తాం, ఫోన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎడ్యుకేషన్ సంబంధించింది ఏదైనా వీడియోస్ ఉంటే చూపియండి ఫోన్లో. ఇప్పుడు అంటే సమ్ వీడియోస్ ఉంటాయి ఎడ్యుకేషన్ గురించి, ఏబిసిడీల దగ్గర నుంచి చిన్న పిల్లలు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు, వాళ్ళ పీరియడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ సబ్జెక్ట్స్ ఏమంటుంటే అది మీరు యూట్యూబ్లో చూపియండి, అది మీరు ఫోన్లో చూపియండి, అది బాగానే ఉంటుంది. అది కూడా కొంతవరకే ఫోన్ ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వకూడదు. ఆ పిల్లలకి తల్లులు ఏడుస్తున్నారు అనగానే ఫోన్ ఇచ్చేయడంతో, దాంట్లో నేను ఒక ఆమె, నేను చెప్తున్నాను కదా, దాంట్లో నేను ఒక ఆమె, పిల్లలు ఏడుస్తున్నారు కానీ ఫోన్ ఇచ్చేస్తున్నాం. ఆ ఫోన్లో వాళ్ళు మంచిగా చూస్తున్నారో చెడో చూస్తున్నారో మనకి ఏం తెలుస్తుంది? తెలియట్లేదు. వాళ్ళు తప్పుడు మార్గం ఎంచుకుంటున్నారు ఆ ఫోన్స్ వల్ల. 12-13 సంవత్సరాల పిల్లలకి ఇప్పుడు రేప్ అంటే నాకు అసలు అర్థం కాలేదు. ఆ పిల్లని మళ్ళీ వాళ్ళు తెలివిగా చంపేసేసి బయటపడేశారు, వాగులో పడేశారు ఆ పిల్లని. అంటే తల్లిదండ్రులు పెంచే విధానం కూడా ఉండాలి. ఫస్ట్ 12 సంవత్సరాల పిల్లలు చిన్నప్పటి నుంచి ఫోన్స్ అవాయిడ్ చేయాలి. మీకు అవసరమైతే టీవీలో కొన్ని వీడియోస్ అయితే ఆ పిల్లలకి ఫోన్స్ అనేది అవాయిడ్ చేసేసేయాలి, మొత్తానికి నేను చెప్పదలుచుకున్నది. అండ్ ఇంకొకటి, చిన్నపిల్ల ఇప్పుడు ఆడపిల్ల పుట్టిందంటే చాలా అంటే చాలా జాగ్రత్తగా పెంచుకోవాల్సి వస్తుంది. ఒకప్పుడు ఆడపిల్లలు అంటే మగపిల్లలు బతికేస్తారు ఏ ముందులా అనుకునేటోళ్ళం, ఇప్పుడు అలా లేదు. చిన్న పిల్లప్పటి నుంచి మనం దాచుకోవాల్సి వస్తుంది. మన కడుపులో 9 నెలలు ఎట్లా దాచుకున్నామో, పిల్లలు పెద్ద అయ్యి ఒక హస్బెండ్కి వెళ్ళి వాళ్ళు చచ్చేంత వరకు కూడా పిల్లల్ని దాచుకోవాల్సి వస్తుంది. ఆడపిల్ల అనగానే దాచుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు డాక్టర్ని తీసుకుంటే మనకి ప్రాణాలు కాపాడిందే ఆవిడ, మనకి ఇప్పుడు ప్రాణాలు కాపాడింది ఒక డాక్టర్. అలాంటి ఆ డాక్టర్నే చంపేశారు వీళ్ళనంటే, రేప్ చేసి ఘోరంగా చంపేశారంటే మనందరం ఎంత వాళ్ళకి కదా. అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, అదర్ కంట్రీస్లో ఎలా ఉంది, ఇప్పుడు అవుట్ సైడ్ ఎలా ఉందంటే, ఏమైనా రేప్ లాంటిది కానీ ఒక అమ్మాయిని ఏమైనా మాట అన్నాడంటే వాళ్ళకి ఎమ్మటే హ్యాంగ్ చేస్తున్నా లేకపోతే కత్తితో నరికేస్తున్నారు కదా. నా కొడుకులకు కూడా అలానే చేయాలి. వాళ్ళకి రేప్ అనే పదం రాకుండా కట్ చేసి పడదవ్వాలి. నేనైతే ఇలానే మాట్లాడతా. వాళ్ళకి ఇంకా బతికే లేకుండా చేయాలి, వాళ్ళకి బతికి మీద ఆశ కలగొద్దు, అంత ఘోరంగా చంపాలి. ఎందుకంటే ఈ డాక్టర్ అన్నామే ఆ 10 మంది దగ్గర అంటే డాక్టర్ చెప్పే విధానం బట్టి 10 మంది పైగా ఆమెను రేప్ చేశారని తెలిసింది. ఆ 10 మందితో ఎంత క్షోభ అనుభవించి ఉంటుంది ఆమె, ఒక ఆడపిల్ల కదా, ఎంత క్షోభ అనిపించి ఉంటుంది. ఆడపిల్లలు చాలా సెన్సిటివ్ ఉంటారు చాలా వరకు చూసుకుంటే, అబ్బాయిలు పనిచేసే విధానం బట్టి చూసుకున్న అమ్మాయిలు చాలా సెన్సిటివ్ ఉంటారు. అలాంటి సెన్సిటివ్గా ఉన్న డాక్టర్ అంటే ఇంకా సెన్సిటివ్ ఉంటారు. కాబట్టి అలాంటి డాక్టర్ని వీళ్ళు ఇంత ఘోరంగా రేప్ చేసి చంపేశారంటే, ఒక చిన్న పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు ఈ కాలేజ్లో వీడియోస్ అన్నారు, హాస్టల్లో ఏమొస్తుంది వాళ్ళకి? ఆ క్షణంగా డబ్బు వస్తుంది, కానీ ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి కదా. ఒక వీడియో తీసి నువ్వు బయట పెట్టేశావు, చూస్తే ఇక్కడ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతున్నారు. ఆ పిల్లని కనే తల్లిదండ్రుల దగ్గర నుంచి తోబట్టువుల వరకు, అన్నదమ్ముల దగ్గర నుంచి అక్క చెల్లెల వరకు. ఇప్పుడు ఆ వీడియో చూసి నువ్వు బయట రిలీజ్ చేసావు. ఒక అన్నదమ్ముడి దగ్గర కంట పడిందంటే ఆ చెల్లెని మళ్ళీ చెల్లెలాగా చూడగలుగుతాడా చెప్పండి? ఒక అక్క చెల్లెని ఒక అక్క చెల్లెలాగా చూడగలుగుతుందా? అసలు ఆప్షనే లేదు, కనబడట్లేదు. పెళ్లి కావాల్సిన పిల్లలు వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళకంటే ఒక జీవితం భవిష్యత్తు అంటూ ఉంటుందా? ఎలా చేయగలుగుతారు అబ్బాయి అన్ని? మీకు అసలు నోటికి అన్నం తిని బతుకుతున్నారో గడ్డి తిని బతుకుతున్నారు? అసలు వీళ్ళ బతుకు ఒక అర్థం ఏంటో అర్థం కావట్లేదు. వీళ్ళ బతుకులకు ఏం పేరు పెట్టాలి కూడా అర్థం కావట్లేదు. అంత ఘోరంగా బతుకుతున్నారు వీళ్ళు సొసైటీలో. అలాంటి వాళ్ళని ఇంకా ఎందుకు బతుకుంచుతున్నారు? వాళ్ళని చంపేయాలి. అంటే నేను ఏమన్నా జనసేనలో తిరిగాను కదా, ఇప్పుడు అది కూడా వస్తుంది నెక్స్ట్ ఆడియన్స్కి. మీ పవన్ కళ్యాణ్ గారే చేయొచ్చు కంటే పక్కా నాకు తెలిసిన దాన్ని బట్టి ఆయనే పక్క ఏదో ఒక చట్టం ఇక్కడ తీసుకొస్తాడేమో అనిపిస్తుంది నాకు తెలిసిన. చాలా యాక్షన్ తీసుకుంటాడు ఆయన, ఎందుకంటే ఆయన నేరుగా వెళ్ళి కలుస్తారు, నేరుగా వెళ్ళి మాట్లాడతారు. 8 ఏళ్ల పిల్ల దగ్గర వాళ్ళ పేరెంట్స్ దగ్గర నేరుగా వెళ్ళి మాట్లాడారు. వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారు, మాకు డబ్బు ధనం ఏమొద్దు, నా పిల్లని ఎలా అయితే చంపారో అలా వాళ్ళకి శిక్ష వేయండి, మాకు అంతకుమించి ఏం వద్దు అన్నారు. ఈ రోజుల్లో ఎట్లున్నారంటే, అరే సరే పోతే పోయింది, మాకు డబ్బు వచ్చిందన్న పేరెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు, రిలీఫ్ అయిపోతున్నారు. అలా రిలీఫ్ అవ్వకండి, మీరు ఫైట్ చేయండి. మీ ఏదైతే మీ పిల్లకి అన్యాయం జరిగిందో ఆ న్యాయం జరిగేంత వరకు ఫైట్ చేయండి మీరు. మన పిల్లల ప్రాణాలే పోయినప్పుడు మనం వాళ్ళని కంటున్నాము, వాళ్ళకి ఒక భవిష్యత్తు ఇద్దాం అనుకుంటున్నాము, ఆ భవిష్యత్తు మన కళ్ళ ముందు లేకుండా చేసినప్పుడు మనం ఎంత ఇంకా చెప్పండి, మనం ఉండి కూడా వేస్ట్. దానికి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడాలి. దానికి న్యాయం జరిగినప్పుడు మనకు కూడా మనసుకి మనశ్శాంతిగా ఉంటుంది. కాబట్టి నేను ఇప్పటి వరకు ఎవరైతే అన్యాయం అయిపోయారో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీకు న్యాయం జరిగేంత వరకు పోరాడండి అంతే. ఇన్ కేస్ నన్ను పిలిచినా వాళ్ళ తరఫున కంపల్సరీ పోరాడతాను నేను.
నాకు అంటే అన్యాయం ఎక్కడైతే ఉంటుందో న్యాయం అక్కడ ఉండాలి. కానీ ఈ రోజుల్లో అన్యాయం అలానే ఉండిపోతుంది, న్యాయం దొరకట్లేదు ఎవరికి. అసలు ఈ రేప్ కేసులు ఏంటో, వాళ్ళు ఎంత క్షోభ పెట్టి చంపుతున్నారో, మనం బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది తెలుసా అసలు. ఇప్పుడు మన షూటింగ్ టైం కూడా 9 to 9 కాల్ షీట్ ఉంటుంది. ఆఫ్టర్ 9 మన లొకేషన్స్ ఎక్కడ ఉంటాయి, ఎక్కడ అజీజ్ నగర్, చిత్రమంది స్టూడియోస్ అని అక్కడ దూరం ఉన్నాయి. అక్కడ నుంచి మనం ఇక్కడ రావాలన్నా సరే రోడ్డు మీద సరిగ్గా మనుషులే కనపడదు ఆ ఏరియాస్ లో. అలాంటి ఏరియాస్ లో మనం షూట్ చేస్తున్నాము. ఇవన్నీ జరిగినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఒక క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాలన్నా సరే ఆ క్యాబ్ డ్రైవర్ ఎలా ఉంటాడో కూడా తెలియదు. అంత భయపడాల్సి వస్తుంది ఈ రోజు. అదంతా కొంచెం ఫారెస్ట్ ఏరియా, మళ్ళీ అంత ఫారెస్ట్ ఏరియా. అంటే అప్పట్లో చూసుకుంటే అప్పుడు దిశ కేసు కూడా అక్కడనే కదా, అదే ఏరియాలో జరిగింది. అదే ఇప్పుడు మన షూటింగ్స్ కూడా తప్పదు, మనం బతుక్కోవాలంటే షూటింగ్ చేయాలి. మన ఇండస్ట్రీలో ఉన్నదే బతుక్కోవడానికి, ఏదో ఒకటి చేసుకొని పొట్టకూటి కోసం. అంత దూరం వెళ్ళి రిటర్న్లో వచ్చాడు, ఒక క్యాబ్ బుక్ చేసుకోవాలంటే భయం వేస్తుంది. క్యాబ్ డ్రైవర్ ఎలా ఉంటాడో, వాడి మైండ్ సెట్ ఆ టైంకి నైట్ పూట ఎలా మారిపోతుందో. మనం మేకప్ల మీద ఉంటాం, ఇలా మన జుట్లు వేసుకొని ఇట్లా తిరుగుతూ ఉంటాము. ఏంటి భయం వేస్తుంది బయటికి వెళ్ళాలంటే. ఇంకంతే, ఎంత భయంకరమైన బతుకుతున్నాం మనం. సో ప్లీజ్ నేనేం చెప్తానంటే, ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకి ఏం చెప్తానంటే, ఇలాంటి సంఘటనలు ఏమైనా వస్తే 1 day కూడా వెయిట్ చేయకుండా వాళ్ళు ఉరి తీయాలి, లేదంటే ఎలా పడితే అలా చంపేయాలి. అప్పుడు ఒక ఆయన ఎన్కౌంటర్ చేశాడు చూడండి సజ్జనార్ గారు. అలాంటి వ్యక్తులు మళ్ళీ రావాలి. అలాంటి వ్యక్తులు ఇలాంటి అన్ని నిర్ణయాలు తీసుకొని ఎన్కౌంటర్ చేసి సారీ చెప్పేయాలి అంతే. బై మిస్టేక్లో జరిగిపోయింది అనేయాలి. ఎందుకంటే వీళ్ళు మిస్టేక్ అని తెలిసి కూడా చేస్తున్నారు కాబట్టి, మనం మంచిని మిస్టేక్గా చేసి తప్పులేదు అంటా నేను. ఒక మంచి పని చేసినాడు మిస్టేక్ చేసినా తప్పు కాదు. సజ్జనార్ గారు లాంటి వ్యక్తులు మళ్ళీ వచ్చి ఎన్కౌంటర్ చేసి పడేయాలి, ఒక్క బుల్లెట్కి చచ్చిపోవాలి అంతే జనాలు. అంత ఘోరమైన సిచ్యువేషన్లు ఉన్నాం తెలుసా. డాక్టర్స్ తెలుసుకుంటే డాక్టర్స్ మనకి ఇన్ డీటెయిల్డ్ గా చెప్తున్నారు ఎలా జరిగింది. డాక్టర్ అంటే ఒక విధంగా మనకి దేవుడు లాంటి వ్యక్తులు అని చెప్పాలి, ఎందుకంటే కాపాడే మన ప్రాణాలను వాళ్ళు బతికించే వ్యక్తులు అనమాట. అలాంటి దేవుడు లాంటి వ్యక్తులకి ఇలాంటి తప్పట్లేదంటే ఎక్కడుంది సమాజం, ఎలా ఉన్నారు ఈ మనుషులు. మీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారా అని చాలా మంది అడుగుతూ ఉంటారు ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత కూడా. వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, మన చట్టం కంపల్సరీ తీసుకురావడం అనేది జరుగుతుంది ఏదో ఒకటి. ఎందుకంటే అదర్ కంట్రీస్లో ఉన్నట్టే మనకు కూడా చేయడం జరుగుతుంది. బట్ లేట్ అవ్వచ్చు, జరగడం అయితే పక్కాని అనుకుంటున్నాను. అండ్ అలానే కొంతమంది వైసీపీ నాయకులు నన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ మధ్యకాలంలో. ఊర్లు వెళ్ళిన లేదా షూటింగ్ లొకేషన్లో కావచ్చు, ఇలా అడుగుతున్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేశారా? ఏమన్నారు, అది ఇస్తున్నారు 1500 అన్నారు, 15,000 గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఏమైంది అని అడుగుతున్నారు. నేను వాళ్ళకి చెప్పదలుచుకుంది ఏంటంటే, పుట్టగానే మనం పెద్దవాళ్ళం అయిపోం కదా. వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలన ఇస్తేనే ఏమీ చేయలేకుండా ఒడ్డెక్కి మనకు అప్పులు నెత్తి మీద ఇన్ని పెట్టి వెళ్ళారు వైసీపీ నాయకులు. అవన్నీ క్లియర్ చేసుకుంటూ రావాలి. పైగా మనం గెలిచింది 3 నెలలు మాత్రమే అవుతుంది, 2-3 నెలలే అవుతుంది. 2-3 నెలల్లో రోడ్లు స్టార్ట్ చేశారు. అండ్ అలానే పెన్షన్ 4,000 ఇస్తున్నారు. వాళ్ళు కూడా పింఛన్ కూడా 3,000 డైరెక్ట్ 3,000 చెల్లి కదా, 2,000 అట్లా చేశారు. మనం స్టార్టింగ్ 4,000 4,000 ఇచ్చేసాం కదా, అది అమల్లోకి వచ్చేసింది. అలానే స్కూల్ పిల్లలదే అంటే 1 yearకి కదా వేసేది. ఇప్పుడు పిల్లలకి 15,000 వేస్తున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 చెప్పిన అది మనం పుట్టగానే పెద్దవాళ్ళం అయిపోము. పెళ్లి కాగానే పిల్లవాడు రావాలంటే రాడు. దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక టైం ఉంటుంది. ఆ టైం పీరియడ్ లో అన్ని కంప్లీట్ చేస్తాము. అబ్బాబ్బా ఈ మధ్యకాలం లొకేషన్స్ లో అయితే ఇట్లా అంటే వచ్చేసారా, మీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేసారా, అమలు చేసేసారా, ఇలా మాట్లాడుతున్నారు. నేను అది వాళ్ళతో ఎప్పుడు కొట్లాట్లాడుతున్నాను లొకేషన్ లో. మరి 5 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఏం చేశారు, ఎందుకు అడగలేకపోతున్నారు మీరు? మన నెత్తి మీద ఇన్ని కుప్పలు పెట్టారు. రేషికొండ బీచ్ ఇంటి దగ్గర నుంచి చూసుకుంటే అన్ని అప్పు చేసి కట్టింది. 500 కోట్లు ఎవడబ్బా సొమ్మని కట్టాడు, దేనికి ఉపయోగపడుతుందని కట్టాడు? 500 కోట్ల దగ్గర నుంచి ఒక రైతుకి సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇచ్చినాడు, బిందాస్గా బతికేస్తాడు ఆ డబ్బుల్లో. అవునా కాదా బాబు చెప్పండి. ఇప్పుడు 500 కోట్లు అంటే చాలా లక్షల మంది బతికేవచ్చు నాకు తెలిసినంతవరకు. సంవత్సరం 1,00,000 రూపాయలకి ఒక రైతుకి ఇస్తే, ఒక పొలం పని చేసుకునే వాళ్ళకి ఇచ్చినా, లేకపోతే ఒక మాలి పని మన కార్పెంటర్స్ అని వాళ్ళు రోజువారీ కూలీకి ఇచ్చినా మంచిగా బతికేస్తారు. అంటే నెక్స్ట్ కూడా నేనేమనుకున్నా, నేనే గెలిచేస్తాను,
ఈ రాజ్యం అంతా నేనే ఏలేస్తాను, కాబట్టి నేను బిందాస్ గదే ఇంట్లో కాలు మీద కాలేసుకొని దర్జాగా కూర్చోవచ్చు అనుకున్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కట్టడం జరిగింది. 500 కోట్ల పైగా అయింది దానికి ఇంటికి. ఎవడబ్బ సొమ్మని కట్టాడు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అంత మన సొమ్మే కదా అది. మన కరెంట్ బిల్ చూసుకుంటే ఒకప్పుడు 70 రూపాయలు 150 రూపాయలు వచ్చేది, ఇప్పుడు 2000 వస్తుంది కరెంట్ బిల్లు. ఆయన ఫ్యాన్ గుర్తే ఉంది కదా, ఫ్యాన్ వేయాలంటే భయం వేస్తుంది మనకి, ఎక్కడ కరెంట్ బిల్ వచ్చేసి దాన్ని చూసి. మళ్ళీ కరెంట్ కూడా కంప్లీట్గా ఇస్తారంటే ఇవ్వరు. మార్నింగ్ నుంచి 2 గంటల వరకు ఒక వారం ఇస్తారు, 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఒక వారం ఇస్తారు. అంటే ఇలా షిఫ్ట్లు కూడా ఉంటుంది అనమాట ఆంధ్రాలో. మా ఊరు సైడ్ చూసుకుంటే సరిగ్గా ఒక బస్ కూడా లేదబ్బా, నాకు చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. విజయనగరం దగ్గర రాజం మండలం, నరసింహాపురం గ్రామం మాది, విజయనగరం జిల్లా. ఈ మధ్య విజయనగరం జిల్లా అయింది, ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లాగా ఉండేది అది. కనీసం బస్ కూడా లేదు తెలుసా. ఒక ప్రెగ్నెంట్ లేడీ ఆ ఊరు నుంచి బయటికి వెళ్ళాలి అంటే అట్లీస్ట్ ఒక 5 కిలోమీటర్స్ సైకిల్ మీదనో లేకపోతే బండ్ల మీదనో వెళ్ళాలి. ఈ మధ్యకాలం ఏం చేస్తున్నారంటే రాజం మండలం ఉంది కదా, అక్కడ ఆటోలు ఉంటాయి కదా, ఆటో వాళ్ళ నెంబర్లు తీసుకోవాలి, వాళ్ళకి ఫోన్ చేసి మేము ఈ టైంకి రెడీ ఉంటామని చెప్పాలి. సడన్ గా పురిటి నొప్పులు వస్తే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా నా ఓన్ సిస్టర్కి 4th మెంబర్, నేను 4 సిస్టర్స్, మేము 4 సిస్టర్కి అదే అయింది. నైట్ 2 o'clockకి ఏదో టైం 2 o'clock అనుకుంటే పెయిన్స్ వచ్చాయి. ఆ టైంలో ఆటోలు కూడా రావు, ఆ టైంలో బస్సులు పెట్టిన బస్సులు కూడా తిరగవు. అసలు ఎట్లాంటి సదుపాయం లేని ఒక ఊరు అంటే ఆ చుట్టుపక్కల ఒక దగ్గర ఒక 20-30 గ్రామాలు ఉన్నాయి. 30 గ్రామాల పరిస్థితి సేమ్ అనమాట. మరి ఇప్పుడు ఎలాగో మీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కాబట్టి జనసేన టీడీపీ, ఇప్పుడు అక్కడ కూడా ఆ పార్టీ ఎమ్మెల్యే గెలిచారు. నేను అక్కడికి వెళ్ళి అంటే నా బాధ ఇది ఉంది, నా ఒక్కదాని కోసమో నా చెల్లి ప్రాబ్లంలో ఉంది, నా చెల్లి ప్రాబ్లం అనిపించిందని కాదు, అందరి కోసం. నేను అంటే చాలా ఇయర్స్ నుంచి చాలా మంది కలెక్టర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది, బిఫోర్ ఉన్న నాయకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఎవరు దీనికి ముందడుగు వేయలేదు. నీకేం అవసరం అమ్మా, ఎక్కడో హైదరాబాద్లో ఉంటావు, నీకు ఎందుకు, నీ పనే నువ్వు చూసుకోవచ్చుగా, ఇలా సింపుల్గా తీసి మాట్లాడేశారు. సో నా అందు సహాయం నేను చేస్తాను నాకు తగినంత. ఇప్పుడు రాజకీయంలో ఉన్నారు కాబట్టి, పదవుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందు సహాయం వాళ్ళు చేస్తే ఆ చుట్టుపక్కల గ్రామాలు ఒక దగ్గర 30-40 గ్రామాల వరకు ఉన్నాయి, వాళ్ళందరికీ మంచి జరుగుతుంది. పలానా టైమింగ్కి ఒక బస్సు వస్తే ఆ టైమింగ్కి స్కూల్ పిల్లలకు కావచ్చు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కావచ్చు, పనులకి వెళ్ళే కావచ్చు, అందరికీ కొంచెం అందుబాటులో ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ మన ఇంటర్వ్యూ ద్వారా ఎవరు అక్కడ వరకు వెళ్తే ఇంకా చాలా మంచిది. పుట్టిన ఊరు కోసం మీరు చేస్తున్న నా సహాయం నేను చేస్తాను, నా వంతుగా నేను చేస్తాను. అంటే లైక్ అమౌంట్ పరంగా కావచ్చు, ఏదైనా నా అంతు నేను చేస్తాను నాకు వీలైనంత వరకు. సో వాళ్ళందరూ సహాయం కూడా వాళ్ళు చేస్తుంటే నా ఊరు ఒక్కటే కాకుండా అక్కడ దగ్గర ఒక 40 గ్రామాల వరకు ఉన్నాయి, అన్ని బాగుపడతాయని అనుకుంటున్నాను. మార్నింగ్ పూట ఒకటి, ఈవినింగ్ పూట ఒకటి, వెళ్ళి రావడానికి ఒక బస్సు ఉంటే చాలు, అంతే. ఇది అనుకుంటున్నాను ఎప్పటి నుంచి. మీరు కూడా బస్సులో వెళ్తూ సరదాగా వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తాను, పల్లెటూరు వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తుంటాను. నేను కేవలం పల్లెటూరు వాతావరణం ఎంజాయ్ చేయడానికి సంవత్సరం ఒకసారైనా పోతా, మన నాట్లు వేసినప్పుడు పోతా గ్రీనరీ మొత్తం చూడడానికి. థ్యాంక్ యూ సో మచ్ అండి, అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మీరు ఎంత బిజీగా ఉన్నారు. నాకు కూడా యాక్చువల్లీ ఈ రోజు అన్నది చాలా బిజీ ఉన్నాను. వినాయకుని పండుగ స్టార్ట్ అవుతాయి, మేము చాలా బాగా చేస్తాం వినాయకుడిని అన్నది. ఇవన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి అదే పనిలో ఉన్నాం, మీరు ఫోన్ చేయగానే రావాల్సి వచ్చింది. వాటికి అయ్యో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, ఇంత గౌరవంగా వచ్చి ఇచ్చినందుకు. ఇదండి 99 టీవీకి ఒక సరికొత్త ఇంటర్వ్యూ చరిష్మా గారి ద్వారాగా మనకు వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఇంకొక మంచి చరిష్మా గారు లాంటి మంచి సెలబ్రిటీతోనే మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ.